నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రయీస్ పాల్. ఇంతకుముందు గతంలో నా పేరు అహ్మద్ హుసేన్ ఉండేది. దేవుని మహాకృప వల్ల 70% కొత్త నిబంధన అపోస్తలైన పౌలు రాసినందుకు, ఆయన క్యారెక్టర్ నాకు చాలా నచ్చినందుకు, ఎలా అయితే ఆయన శోధనల్ని ఎదుర్కొంటూ దేవుని కోసం స్థిరంగా నిలబడి ఉన్నాడు. ఆ పాల్ అని పేరు, ఆ పాల్ అని క్యారెక్టర్ చాలా ఇష్టం ఉన్నందుకు రైస్ పక్కలో పాల్ అని పెట్టుకొని రైస్ పాల్గా వాడబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న గమనిక ఏంటంటే, నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తిని గనుక నాకు తెలుగు సరిగా రాదు. అయినా కూడా దేవుని మహాకృప వల్ల ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడగలుగుతున్నాను. కొంచెం నా మాట్లాడేటప్పుడు నాలుక తడబడితే అడ్జస్ట్ చేసుకోండి, తట్టుకోండి అని మాట. తట్టుకోగలుగుతారు కదా? ఎవరైతే తట్టుకోగలుగుతారో గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంటే అందరు తట్టుకోగలుగుతారు. వావ్, నిజమైన క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ అందరూ. నా గురించి మొట్టమొదటిగా చెప్పాలంటే, నా భార్య ఇంకా నా కొడుకు గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ కూడా నేను ఇచ్చుకోవాలి. నా భార్య పేరు వచ్చేసి వన్యా లిజీ, నా కొడుకు పేరు షాన్ ఇనాక్. నా భార్య వచ్చేసి ఒక క్రైస్తవరాలే. ఆమె క్రైస్తవరాలు అయినందుకు నేను క్రీస్తుని వెంబడిస్తలేను. ఫస్ట్ ఆమెకే ముస్లింగా కన్వర్ట్ చేశాను. కానీ దేవుని మహాకృప వల్ల ఎలా జరిగిందంటే, మాది ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ మాది. 2004లో మా మ్యారేజ్ జరిగింది. 2004లో మా మ్యారేజ్ జరిగితే, మ్యారేజ్ కన్నా ముందు నా భార్యకు, మాది లవ్ మ్యారేజ్ కనుక నా భార్యకు చాలా మంచి మంచి ప్రామిసెస్ చేశాను. ఇప్పుడు ఉన్న యవ్వనస్తులు కూడా చాలా చేస్తుంటారు, కానీ అలాంటి పొరపాట్లు చేయకండి. చాలా ప్రామిసెస్ చేశాను. ఏంటంటే, నువ్వు ఒక క్రైస్తవరాలుగా, అంటే పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఒక క్రైస్తవరాలుగా ఉండిపోవచ్చు, నేను ఒక ముస్లింగానే ఉంటాను అని ఆ మాట మంచి ముచ్చట్లు పెట్టుకొని పెళ్ళి అయితే చేసుకున్నాను. పెళ్ళి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నా భార్య నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత తురక రక్తం ఏదైతే ఉంటుందో, బాయిలింగ్ బ్లడ్, మీ అందరికీ తెలుసు. అయితే నాలో ఉన్న తురకతనం బయటికి వచ్చేసింది. ఎట్లా అంటే, ఎప్పుడైతే నా భార్యకి పెళ్లి చేసుకొని ఇంట్లో తీసుకొని వచ్చినానో, మొట్టమొదటిగా నా భార్యకు ఫస్ట్ ఇంట్లో రూమ్లో పంపించారు. దాని తర్వాత నేను వెళ్ళిన తర్వాత చూస్తే నా భార్య మోకాల మీద కూర్చొని ప్రార్థిస్తుండగా మీకైతే చాలా సంతోషం అనిపిస్తుంది, కానీ నాకు అంత కోపం వచ్చింది. నా భార్య జుట్టు ఇట్లా పట్టుకొని లేపి, సోనా అంటే ప్రేమగా నా భార్యకి నేను సోనా అని పిలుస్తాను, నా భార్య నన్ను సోను అని పిలుస్తుంది. అయితే నా భార్య కన్నా, సోనా ఆజ్ ఏ గల్తీ కర్లియే అంటే, ఈరోజు లాస్ట్, నీది చివరి ప్రార్థన అనుకో, ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తే నేను ఒప్పుకోను. ఒకవేళ నాతో నా ఇంట్లో ఉండాలని అనుకుంటే ఒక ముస్లిం లేడీ లాగా నువ్వు ఉంటేనే నేను నీకు యాక్సెప్ట్ చేస్తానంటే, ఏంటండి మీరు ఇంతకుముందు అట్లా ఏం చెప్పలేదు కదా? అది ప్రేమ గుడ్డి మాయంలో చెప్పేసినానేమో, కానీ ఇప్పుడు ఒకవేళ నాతో ఉండాలని అనుకుంటే నేను ఎలా అయితే చెప్తున్నానో, 5 టైం కా నమాజ్ పడనా అంటే 5 సార్లు నువ్వు నమాజ్ చేయాలి, ఖురాన్ చదవాలి, ఎలా అయితే ఒక ముస్లిం లేడీ చేస్తుందో అవన్నీ నువ్వు పాటించాల్సిన వస్తుందంటే, ఆమె కామ్గా ఏది అనకుండగా జస్ట్ ఒకటే అనేది, ఇంతకుముందు అట్లా ఏం చెప్పలేదు కదా అంటే, నేను ఒకటే, నా ప్రేమ గుడ్డి మాయంలో చెప్పేసినానేమో, కానీ ఇప్పుడు అవి అన్నీ ఏం నడవదు, నాతో పాటు ఉండాలంటే ఇవన్నీ చేయాల్సిందే, లేదంటే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించేసాను. పాపం ఆమె అమాయకురాలు, ఒక నిజమైన క్రైస్తవరాలు గనుక భర్తని సహించింది, భరించింది, అవన్నీ యాక్సెప్ట్ చేసి దగ్గర 6 మంత్స్లోనే అరబ్బీ భాష నేర్చుకొని ఖురాన్ మొత్తం కంప్లీట్ చేసింది. ఖురాన్ కంప్లీట్ చేసిన తర్వాత చూస్తూ దానికన్నా ముందు కూడా మాకు దాని మధ్యలో కూడా ఎన్నోసార్లు నా భార్యకి ఎలా అంటే, తినేటప్పుడు, మాది యాక్చువల్గా బిజినెస్ కుటుంబం. బిజినెస్ కుటుంబం అంటే మహబూబ్ నగర్లో ఉన్న టాప్ 10 బిజినెస్ ఫ్యామిలీస్లో కూడా మేము ఒకరం. అయితే మా షాప్స్ ఉండేది, బట్టల వ్యాపారస్తులం మేము. పెద్ద షోరూమ్స్ ఉండేది. షోరూమ్స్లో ఎట్లా అంటే, రాత్రి బంద్ చేసుకొని ఇంటిలో వచ్చిన తర్వాత జాయింట్ ఫ్యామిలీ అందరం మేము కలిసి భోజనం చేస్తాము. చేసేటప్పుడు మాకు ఏం అలవాటు అంటే,
టీవీ పెట్టుకొని ఏదైనా సీరియల్ అయినా లేదంటే మూవీ అయినా పెట్టుకొని తినే అలవాటు. అయితే నా భార్య గారు ఏం చేస్తుండే అంటే అన్నం మీద ఇట్లా చేతి పెట్టి కలుపుతూ లోపల ప్రేయర్ చేసుకుంటూ టీవీ చూస్తూ నటిస్తుండే. కానీ నిజంగా ఆమె టీవీ చూడడానికి ఆమెకు ఏది కూడా ఇంట్రెస్ట్ లేకునిండే. ఏంటంటే నాకు నమ్మకం కుదిరించడానికి, అంటే నేను నమ్మడానికి జస్ట్ చూస్తున్నట్టు నటిస్తూ లోపల ప్రేయర్ చేసుకుంటుండే. నాకు ఎన్నోసార్లు డౌట్ వస్తుండే, ఈమె ఏంటబ్బా చేతి ఇట్లనే పెట్టి ఏదో ప్రార్థన చేస్తుందా అని. ఒకసారి ఏం చేశాను, సునా అని పిలిచిన, పలకలే. రెండోసారి పిలిచిన, సునా అని పిలిచాను, పలకలే. మూడోసారి పిలిచిన, సునా అని పిలిచిన, పలకలే. పళల్లని కొట్టిన చంప మీద, అంటే గట్టిగా కాదు మెల్లగా కొట్టిన ప్రేమతో. ఏంటి అప్పటి నుంచి పిలుస్తుంటే పలుకు, అయ్యో అట్లా ఏం లేదండి, అది మూవీ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దానికోసమే దాని మీదనే ఉంది ఫోకస్. అంటే అవన్నీ నాకు తెలుసులే, ఫస్ట్ తిను నువ్వు అన్నా. నేను నాకు అర్థమైంది, ఓహో లోపల ఏదో ప్రార్థన చేసుకుంటుంది. అలాంటి చాలాసార్లు నాకు ఆమె మీద డౌట్ వస్తుండే. ఎన్నోసార్లు నేను నా బట్టల వ్యాపారం కోసం నేను బాంబే, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు అక్కడ ఆ ప్రాంతాలకి పోయినప్పుడు మా ఇంట్లో, అంటే ఫస్ట్ అయితే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. దాని తర్వాత 2004లో పెళ్ళి అయింది. 2007లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను నా భార్య నా కొడుకుకి తీసుకొని. అయితే నేను ఎప్పుడైతే వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం దేనికోసం కూడుకొని ఉన్నాము, సెమీ క్రిస్మస్కి కదా, సెమీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ చేయడానికి అందరు ఇక్కడ కూడుకొని ఉన్నాము. కానీ నేను ఇంట్లో లేనప్పుడు నా భార్య నా కొడుకుకి డైలీ క్రిస్మస్, డైలీ న్యూ ఇయర్. ఎప్పుడైతే నేను లేకుంటానో వాళ్ళు ఏం చేస్తుండే అంటే డైరెక్ట్గా మంచిగా యూట్యూబ్లో మంచి దేవుని పాటలు పెట్టుకుంటూ, పాటలు నేర్చుకుంటూ, వాక్యం చదువుకుంటూ, నాకేమో నాకు ఫోన్ చేసి, సోను మేము మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాం, ఒక 3,000 పంపవా అంటే వాళ్ళకు మూవీ చూడడానికి 3,000 ఖర్చు అవుతుండే అప్పట్లో. ఎట్లా అంటే మూవీ టికెట్స్కి 500-600, మళ్ళీ పెద్ద మాల్లోకి పోయి కూర్చుంటే ఏదైనా తిని అన్నీ చేసుకొని మరలా రిటర్న్ ఇంటికి వస్తే 3-4 వేలు ఖర్చు అవుతుండేవాళ్ళు. కానీ అలాంటి అబద్ధాలు చెప్పి అదే పైసలు తీసుకొని హైదరాబాద్లో ఉన్న చర్చెస్లో పోయి కానుక ఇస్తుండేవాళ్ళం. దేవుని నామంకి మహిమ కలుగునుగాక. అది ఎలా తెలిసిందంటే ఎప్పుడైతే నేను రక్షింపబడిన తర్వాత ఎలా అయితే నాకు చర్చెస్లో పిలవడం మొదలు పెట్టారో, నా భార్య కూడా సాక్ష్యం పంచుకోమంటే ఆ సాక్ష్యాల ద్వారా మెల్లమెల్లగా అన్నీ తెలిసినాయి నాకు. అంటే అంత గుడ్డు బయటపడింది వాళ్ళది. దాని తర్వాత ఏం జరిగిందంటే నా భార్యకి ఎప్పుడైతే 2004లో నా పెళ్ళి జరిగింది, 2019 దాకా ఆమెకు ఎన్నోసార్లు కొన్నిసార్లు ఆమె మీద అనుమానం వచ్చి, ఎలా అంటే ఆమె నిజంగా క్రైస్తవులుగా ఉంటుందేమో అని డౌట్ మీద ఎన్నోసార్లు ఆమె మీద హింసించి మాట్లాడడం, దూషించి మాట్లాడడంలో ఎలా అంటే, నీకు ఎందుకు చేసుకున్నా, నేను ఒకవేళ నీ బదులు ఒక తురక ఆమెను చేసుకుంటే బాగుంటుండే, ఇలాంటి డౌట్ అయినా లేకుంటుండే కదా నాకు అని. అట్లా చూస్తూ దగ్గర 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2004 నా పెళ్లి జరిగితే 2019 నవంబర్ 2019లో ఒక సంఘటన నా ఇంట్లో ఏం జరిగిందంటే, నా భార్యది వార్డ్రోబ్ అంటే బీరువా ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసి చూడను. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నా షర్ట్ తగిలి నా భార్యది వార్డ్రోబ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఎప్పుడు కూడా ఆమె తాళాలు జోబులో పెట్టుకుంటుంది, ఎప్పుడు కూడా దాచుకొని పెట్టుకుంటుంది, అంటే నేను చూడకూడదని. కానీ నాదైతే వార్డ్రోబ్ ఎప్పుడు కూడా పైసలు ఉన్నా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా అంతా ఓపెనే పెట్టుకుంటుండే నేను. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటుండే, అరే నేను బయట తిరిగే మనిషి కదా, నా భార్యకు నా మీద అనుమానం అనేది ఉండకూడదని బీరువా మొత్తం అన్నీ ఓపెన్ పెడుతుండే. కానీ ఆమెది ఎప్పుడు కూడా వార్డ్రోబ్ ఓపెన్ చేయలేదు, ఆమె పర్సనల్ ఆమెకు ఉంటే వదిలేయాలని. ఆ రోజు సడన్గా ఆమె తాళం అట్లనే వదిలేసింది. ఆమె తాళం మర్చిపోయి కిచెన్లో వంట చేస్తుంది. నేను నా షర్ట్ వేసుకొని ఇట్లా సైడ్ నుంచి పోతున్నా, ఆ తాళం నా చేతికి తగిలి సడన్గా వార్డ్రోబ్ ఓపెన్ అయింది. ఆ వార్డ్రోబ్ ఓపెన్ అయ్యేసరికి నేనేం చేశానంటే బంద్ చేయనికి దొబ్బనికి పోతే పరిశుద్ధ గ్రంథం నా భార్య వార్డ్రోబ్లో కనబడింది. నా భార్య వార్డ్రోబ్లో కనబడితే ఒక తురుకోడికి, అంటే ఒక ముస్లిం సహోదరుడికి వస్తుంది కదా, ఆ కోపం నాకు వచ్చి టాప్ టు బాటమ్ ఆ కోపంతో రగిలిపోతున్నా. నేను గట్టిగా ఏ సునా అని పిలిచాను. ఆమె భయపడి ఏమైందో అని భయంతో ఉరుక్కుంటూ, ఏమైందండి అంత గట్టిగా ఏడ్చినావు అంటే, ఏ తుమారే వార్డ్రోబ్ మే బైబల్ కైకు హే అన్న, అంటే నీ వార్డ్రోబ్లో బైబల్ ఎందుకు అన్నా. కాదండి మా అక్కగారు చనిపోయారు కదా, ఆమె గుర్తింపుగా పెట్టుకున్నా అనింది. నేనన్నా నీకు గుర్తింపుగా పెట్టుకోవాలంటే ఇంత పెద్ద వాల్ ఉంది కదా హాల్లో, ఆ వాల్ మీద పెద్ద 50,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి నీకు పెయింటింగ్ వేపిస్తా మీ అక్కది, కానీ బైబిల్ మాత్రం నా ఇంట్లో ఉండకూడదు అన్నా నేను. ఆ రోజు
మా అత్తమ్మ గారు మా వదినమ్మ గారు కూడా మా ఇంట్లోనే పడి ఉన్నారు. అంటే ఆ రోజు మా ఇంట్లో ఉండడానికి వచ్చారు ఒక 2 days. వాళ్ళు ఉన్నందుకు మా అత్తమ్మని గట్టిగా పిలిచిన, అత్తమ్మ అని పిలిచాను. అత్తమ్మ గారు వచ్చారు, చెప్పండి రైజ్ అన్నారు. ఏం లేదు, ఇక్కడ మీ కూతురు వార్డ్రోబ్లో బైబిల్ కనబడింది, ఈ బైబిల్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి మీరు అన్న కోపంగా. అనేసరికి నా భార్య వాళ్ళ అమ్మగారు ఆమెకు అర్థమైంది, అరే ఈయన కోపంలో ఉన్నాడు, సరేలే అని కామ్గా అవుననింది. అన్న తర్వాత నా భార్య మీద కోపంతో బ్రేక్ఫాస్ట్ చేయకుండా నా కార్ తీసుకొని అంతా హైదరాబాద్ ప్రాంతం పొద్దున 10:30 నుంచి రాత్రి 2-2:30 దాకా తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్కి కొంచెం కోపం చల్లారిపోయిన తర్వాత ఇంటికి చేరాను. ఇంటికి చేరి బెల్ కొట్టిన తర్వాత నేను అనుకున్నా మా అత్తమ్మ వదినమ్మ కూడా పోయింటారు కదా, సరేలే అని ఇంటికి పోతే నా భార్య గారు డోర్ ఓపెన్ చేస్తే మా అత్తమ్మ మా వదినమ్మ మా ఇంట్లోనే పడి ఉన్నారు. అంటే వాళ్ళకేం భయం అంటే, ఒక్కవేళ ఇప్పుడు మేము వెళ్ళిపోయినాము, ఎలా అయితే 15 సంవత్సరాలు అంటే 2004లో నా పెళ్ళైన కొత్తలో నా భార్య మీద చేతెత్తాను, అది కూడా మా అత్తమ్మ ముందరనే కొట్టాను. కొట్టినప్పుడు మా అత్తమ్మ అప్పటి నుంచి చాలా భయం, అంటే నా నుంచి చాలా భయపడుతూనే ఉండే. అంటే ఆమెకి ఏం భయం అంటే, ఇప్పుడైతే రైస్ చూసిండు కదా బైబిల్, ఒకవేళ కొడతాడో, హింసించిస్తాడు, ఏం చేస్తాడో తెలియదు గనుక ఆ భయంతో వాళ్ళు నా ఇల్లు వదిలేసి పోలేదు. నాకు అర్థమైంది. నేనేం చేసిన అంటే చూస్తూ 2 వారాలు గడిచిపోయినా 2 వారాల నుంచి వాళ్ళు వెళ్తూనే లేరు. నేను అనుకున్నా ఇదేంటబ్బా వీళ్ళు వెళ్తూనే లేరు, సరేలే నేనే చెప్పేద్దాం డైరెక్ట్. కానీ మా అత్తమ్మ దగ్గర పోయి, అత్తమ్మ గారు మీరు మాత్రం ఏది కూడా భయపడకండి, మీ కూతురుని కొట్టను, తిట్టను, దూషించను, ఏది కూడా చెయ్యను, మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నానని చెప్తే వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కింద నా భార్యకు కొట్టినప్పుడు, ఆమె ముందల్ని కొట్టినప్పుడు మా అత్తమ్మ ముందల మా అమ్మ మీద వట్టేసి చెప్పాను, ఇప్పటి నుంచి మీ కూతురు మీద, అంటే ఆమె ఏడ్చినందుకు నాకు బాధ అనిపించి ఇప్పుడు నేను మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నా, అత్తమ్మ ఇప్పటి నుంచి మీ కూతురుని కొట్టానని. అంటే ఆ నమ్మకంతో సరేలే రైజ్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ మీద వట్టేసి చెప్తాడో ఖచ్చితంగా ఆయన మాట మీద ఆయన నిలబడతాడని, సరేలే అని కామ్గా అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఒక వారం కూడా గడవలేదు, December 1st వీక్ స్టార్ట్ అయింది. December 1st వీక్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనకు ప్రతిదినం డైలీ డిసెంబర్లో ప్రతిదినం మనకు క్రిస్మస్ సంబరాలే జరుగుతుంటాయి. నేనేం చేశానంటే, ఎప్పుడైతే నాకు కర్నూలు ప్రాంతంలో ఒక బట్టల షాప్ అక్కడ కూడా పెట్టిండే నేను. ఆ బట్టల షాప్ ఏమంటే ఎట్లా అంటే, ప్రతి సంవత్సరం 15 డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ దాకా, 15th నుంచి 25th డిసెంబర్ దాకా బిజినెస్ కోసం ఆ ప్రాంతంకి వెళ్ళిపోతుండే. కర్నూలుకి పోయి అక్కడ మొత్తం కలెక్షన్ తీసుకొని జోబులో వేసుకొని మరలా తిరిగి హైదరాబాద్ వచ్చేస్తుండే. అయితే కానీ నా భార్య మీద కోపంతో ఏం చేశానంటే, 15th డిసెంబర్కి కాకుండా 1st డిసెంబర్కే నేను వెళ్ళిపోయాను కర్నూలుకి వెళ్ళిపోయిన తర్వాత 1st డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ దాకా నా భార్య డైలీ నాకు ఫోన్ చేయడము, నేను ఆమెకు దూషించి మాట్లాడడం, ఫోన్ పెట్టడం, దాని తప్ప ఏది ఒక కొత్త మాట చేయలేదు. కానీ 22nd డిసెంబర్ నాడు ఒక అబ్బాయి, నేను అనుకుంటా ఈ జాకెట్ వేసుకున్నాడు, ఆ అబ్బాయి పేరు ఏంటి బాబు, తిమోతి కదా, తిమోతి అంత అబ్బాయి నా షాప్కి వచ్చిండు. ఆ రోజు నేను కౌంటర్ మీద కూర్చొని ఉన్నాను. షాప్కి వస్తే, హాయ్ అన్న బాగున్నావా అన్నాడు. బాగున్నా బాబు, నువ్వు బాగున్నావా అన్నాడు. ఇప్పుడు మీరు కూడా బట్టల షాప్కి పోతుంటే ఎవరైనా రెగ్యులర్గా మీరు మీ షాప్కి వెళ్తే మీరు ఆ సౌకర్యాన్ని గుర్తుపట్టి మీరు కూడా హాయ్ హలో అని పలకరిస్తాడు. ఆ అబ్బాయి కూడా నాకు వచ్చి పలకరించిండు. బాగున్నావా అంటే బాగున్నా అన్నాడు. లోపల పోయిండు, బట్టలు చూస్తూ సడన్గా నా దగ్గర వచ్చిండు. ఏమన్నా ఒక్కరినే ఉన్నావు, ఎవరు కనిపిస్తలేరు అంటే నేను షాక్ అయ్యాను. ఇంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, పనిచేసేటోళ్ళు 22 మెంబర్స్ ఉన్నారు, కస్టమర్స్ 25 పైన కస్టమర్స్ ఉన్నారు, దగ్గర 50 మందిలు ఉన్నారు కదా బాబు షాప్లో అన్న. అట్లా కాదన్నా, అక్క ఇంకా మీ కొడుకు రాలేదా అన్నారు. అంటే నా భార్య ఎప్పుడైతే నా కొడుకుకి సెలవు ఉన్నప్పుడు నా భార్య నా కొడుకుని కూడా నేను అదే ప్రాంతంకి నాతో పాటు హాలిడేస్లో తీసుకొని వెళ్ళిపోతుండే నా షాప్కి. అయితే ఆ ప్రకారంగా అబ్బాయి అడిగిండు. నేనన్నా కాదు బాబు, నా బాబుది స్కూల్స్ ఉన్నాయి కదా దానికోసమే వస్తలేడు అన్న. సరే అని లోపల పోయిండు. మరలా తిరిగి వచ్చిండు. అవునా మీది లవ్ మ్యారేజ్ కదా, మా అక్క ఒక క్రైస్తవరాలు కదా, మీరైతే ఒక ముస్లిం కదా, మీరు ముస్లిం అంటే మా అక్కకి పర్మిషన్ ఇస్తారా, మా అక్క డైలీ బైబిల్ చదువుతుందా, మా అక్కకి మీరు ప్రేయర్ కోసం పంపిస్తారా, ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తుందా అంటే, నా హృదయంలో నా భార్య మీద అగ్నిగుండం అంత కోపంగా నేనున్నానంటే వీడు వచ్చి కెరోసిన్ వేసినట్టు ప్రశ్నలు వేస్తున్నాడు. నేనన్నా, బాబు నువ్వు బట్టలు తీసుకోవడానికి వచ్చినావు కదా, బట్టలు చూసుకో ఫస్ట్ అన్నాను. మరలా లోపల పోయిండు.
మరలా బయటికి వచ్చి అవన్నా మళ్ళీ 2 డేస్లోనే క్రిస్మస్ ఉంది కదా, మరలా మా అక్క వస్తుందా అంటే, నేనన్నా బాబు నువ్వు బట్టలు కొనడానికి వచ్చినావు కదా, గమ్ముగా బట్టలు తీసుకొని వెళ్ళిపో అన్న. లాస్ట్కి నా ఫ్రెండ్ కూడా నా షాప్లో పనిచేస్తుండే, అయినా కన్నా రాకేష్ జరా ఆకేష్కు లేకే జారే భయ్య అన్న. వానికి అర్థమైంది అన్న ఏదో కోపంలో ఉన్నాడని, కామ్గా పోయిండు, బట్టలు తీసుకొని పైసలు ఇచ్చేసి వెళ్ళిపోయిండు. షాప్లో రాత్రి నేను 1:32 ఏమో టైం అవుతుంది, షాప్ బంద్ చేసుకొని రూమ్కి పోయి అన్నం తినేసి పడుకుందామంటే నిద్ర వస్తలే. నిద్ర రాకుండగా ఏం జరుగుతుందంటే, ఆయన అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక ఆయనకి తిట్టేసిననే మరలా నేను నా తప్పులు అన్నీ రీకాల్ చేసుకున్నా. అయ్యో నా పెళ్ళి 2004లో జరిగింది, పెళ్ళి కాకముందు నేను నా భార్యకి ప్రామిసెస్ చేశాను, నువ్వు ఒక క్రైస్తవరాలుగా ఉండిపోవచ్చు. కానీ ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో నేను టోటల్గా డెడ్ ఆపోజిటే చేశాను. ఆమె మీద కోపం చూపించాను, ఆమెకు బెదిరించాను, కొన్నిసార్లు కొట్టాను. ఏం చేస్తున్నా నేను ఇది అని అన్ని రీకాల్ అవుతున్నా స్టార్ట్ అయినాయి. అయితే నేను అనుకున్నా 15 సంవత్సరాలు ఒక ముస్లింగా నటించి, అంటే ఇప్పుడు అంటున్నా నటించి అని, కానీ అది జీవించింది ఆమె. అయితే ఒక ముస్లింగా ఉండి నా కోసం అన్నీ చేసింది ఆమె. 15 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఒకవేళ సడన్గా నా భార్య తిరిగి అడిగింది అనుకోండి, అండి 15 సంవత్సరాల నుంచి మీరు ఏది చెప్తే నేను అది చేశాను కదా, నా కోసం ఒక్క నెల క్రీస్తుని వెంబడిస్తారా, లేదంటే నాతో పాటు చర్చ్లో వస్తారంటే అస్సలు ఉండలేను. నేనన్నా నాకు ఒక న్యాయం, నా భార్యకి ఒక న్యాయమా? అంటే ఒకవేళ నేను నా భార్య నన్ను అడిగితే నేనైతే చేయను, నా భార్య నా కోసం అన్నీ చేయాలా? అంటే ఇది నేను చేస్తుంది తప్పు కదా, ఇది నేను చేస్తుంది దౌర్జన్యం కదా అని రియలైజ్ అయ్యి నేనేం చేసినానంటే, అర్థం కాక రాత్రి మొత్తం నిద్రపట్లే. రాత్రి 2:30 నుంచి మార్నింగ్ 6:30 దాకా అదే ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నాయి. 6:30కి నిద్ర పట్టింది, పొద్దున మరలీ 10:30కి లేచాను. 23rd డిసెంబర్ 2019 లేచిన ఎంబడిని చూస్తే 2 మిస్ కాల్స్ నా భార్యవి ఉండేది. నా భార్యవి మిస్ కాల్స్ చూసి 22 డేస్లో ఎప్పుడు కూడా తిరిగి నా భార్యకి ఎప్పుడు కూడా కాల్ చేయలేదు నేను. కానీ 23rd నాడు ఆ 2 మిస్ కాల్స్ చూసి నా భార్యకి ఫోన్ చేస్తే, సోను నువ్వు నన్ను ఫోన్ చేసినావా అని సంతోషంతో మాట్లాడుతుంది. నేను అనుకున్నా ఇంత పిచ్చిదాన్ని అని, ఇంత కఠినంగా నేను ప్రవర్తిస్తే కూడా జస్ట్ ఫోన్ చేసినందుకు సంతోషంతో నాకు పలకరిస్తుందే. ఆ సంతోషంతో నేనేమన్నానంటే, సోనా ఒక పని చేయి, షాన్ది స్కూల్ అయిపోయిన ఎంబడినే షాన్కి తీసుకొని కర్నూలు వచ్చి కార్ పంపమంటే పంపుతా, లేదంటే నువ్వే తీసుకొని వచ్చేస్తావు అంటే బస్సులో వచ్చేయండి మీరు అన్నాను. కాదండి మేము బస్సులో వచ్చేస్తామన్నాను. కాదు చెప్తే నేను కార్ పంపిస్తాను. వద్దు అంటే నేను బస్సులో తీసుకొని వచ్చేస్తాను నా కొడుకుని అని. సరే అన్నాను. 4 o'clock అయిపోతుంది కదా స్కూలు. 4 o'clockకి కాకుండా ఆమె ఎక్సైట్మెంట్, అబ్బా నా భర్త ఈరోజు నాతో మాట్లాడిండే, దానికోసం ఇప్పుడు ఏం చేద్దామని జల్దీ 2 o'clock లోపలలోనే పోయి ఆఫ్టర్నూన్ నుంచి నా పిల్లోనికి తీసుకొని వచ్చేసింది. రెడీ అయిపోయి 3:30కి బస్ ఎక్కారు. నియర్లీ 8 o'clock లోపల కర్నూలుకి చేరారు హైదరాబాద్ నుంచి. చేరిన ఎంబడినే నా షాప్ పైననే ఒక లాడ్జ్ ఉండేది, ఆ లాడ్జ్ది తాళాలు ఇచ్చేసి నేనన్నా ఫ్రెష్ అప్ అయి కిందికి రండి అన్నాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత నా భార్య కన్నా ఏసీ ఆన్ చేశాను, కార్లో కూర్చో కాసేపు, నేను పిల్లలకి మొత్తం తాళాలు అవన్నీ అప్పగించి అకౌంట్స్ అప్పగించి వస్తాను. సరే అనింది. మొత్తం పిల్లలకి అన్నాను, బేటా మీరు బీవీకు అంటే నా భార్య నా కొడుకుకి బయట కొంచెం తీసుకొని పోతున్నాను, కొంచెం చూసుకోండి షాప్ అన్నాను. సరే అన్నారు. తాళాలు అప్పగించి నా భార్యకు పొద్దున్న అన్న కదా ఆమెకు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నువ్వు కర్నూలుకి రా అంటే ఆమె ఏమనుకునిందంటే, ఓహో సీజన్ బాగానే జరిగింటుంది, ఒక 4-5 తులాలు బంగారం అయినా తీసుకొని ఉంటాడు, లేదంటే కొంత భూమి అయినా కొనింటాడు అని ఆలోచన మీద ఆమె ఉంది. కానీ ఆమెకు తెలియదు ఏదైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. కారులో కూర్చున్నప్పుడు కారులో కూర్చోపెట్టుకొని కర్నూలు మొత్తం అట్లా తిరిగి ఆమెకు చర్చ్ లోపల తీసుకొని పోతున్నా, కోల్స్ చర్చ్. అక్కడ కోల్స్ చర్చ్ అని పెద్ద చర్చ్ ఉంది కర్నూలులో. ఆ కోల్స్ చర్చ్ లోపల గేట్ ఎంటర్ అవుతుంటేనే నా భార్య వనకడం మొదలుపెట్టింది. క్యా సోనూజీ తుమార్కు అబ్ తక్ గుస్సా ఖతం నహీ హువా క్యా అంటే, ఏం సోను నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా అంటే, ఇక్కడ నా బంధువులు ఉంటారని ఇక్కడ అందరి ముందల నన్ను రప్పించి, అందరి ముందల అవమానపరిచి తిట్టి, వాళ్ళ ముందల నాకు కొట్టడానికి ఇక్కడ దగ్గర రప్పించినావా నువ్వు అని ఏడ్చుకుంటుంది. నేనున్నా, సునా పైలే తూ ఉతరు అన్న, అంటే ఫస్ట్ నువ్వు దిగు అన్న.
దిగలేదు. రెండోసారి అడిగిన దిగలేదు. మూడోసారి అడిగిన దిగలేదు. లాస్ట్కి నేనే నా సీట్ నుంచి దిగేసి ఆమె డోర్ ఓపెన్ చేసి దిగుతావా లేదా అన్న. భయపడింది. ఇప్పుడు దిగకుంటే కొట్టేస్తాడు ఈ మురుకుడు అని డైరెక్ట్గా దిగింది. దిగేసి మన ఎంట్రన్స్ ఎలా ఉంది మన చర్చ్కి వాళ్ళు డోర్స్ ఉన్నాయి కదా, అట్లా చేతి పట్టుకొని డోర్స్ వైపు తీసుకొని పోతుంటే నా చేతి పట్టుకొని ఇట్లా లాగి, సోను ప్లీజ్ సోను, ఇక్కడ మా బంధువులు ఉంటారు సోను, అందరి ముందర నాకు అవమానించడానికి ఎందుకు సోను అంతగానం నా మీద కోపం నీకు, అది ఇది అంటే, ఏం లేదు సోనా, ఈ రోజు నుంచి నీకు స్వాతంత్రం అనేది ఇస్తున్నా. ఈ రోజు నుంచి నువ్వు డైలీ చర్చ్కి పోవచ్చు, డైలీ నువ్వు బైబిల్ చదువుకోవచ్చు, ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కు వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు మీరైతే క్లాప్స్ కొడుతున్నారు కదా, నా భార్య నమ్మలే అండి, నాకు అలాంటిది ఏం లేదు, నేను ఒక ముస్లిం అమ్మాయినే అండి అంటే, సోనా అంటే ఆమెకు నమ్మకం ఎందుకు లేదంటే, ఒకవేళ అవునా అండి అని గట్టిగా నేను చెప్తే నేను పడల్లని కొడతానేమో అని టెస్ట్ పెడుతున్నాడేమో అని ఆ భయంతో, అలాంటిది ఏం లేదండి అది ఇది అని అంటుంటే నేను అన్నా. మరలా ఆమె రెండు చేతులు పట్టుకొని ఒకటే అన్నాను, సోనా నీకు ఈ రోజు నుంచి నేను స్వాతంత్రం అనేది ఇస్తున్నాను, మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను అంటే, ఆ మాట చెప్పేసరికి ఆమె గుండె దడ కొట్టేసి, వామ్మో నా భర్త వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తున్నాడని, సోను సచ్ బోల్ రే కాదు అని గట్టిగా కౌగలించుకుంది. కౌగలిస్తే నా వెనక నా కొడుకు గారు నిలబడి ఉన్నారు. నా కొడుకు ఏమో సైగల్లో, మమ్మీ డాడ్ పర్మిషన్ ఇచ్చేసినాడు నీకు అన్నాడు. అయితే ఏడ్చుకుంటూ గట్టిగా కౌగలించి వాళ్ళిద్దరు సైగల్లో మాట్లాడుకుంటున్నారు. ఎలా అంటే, అవునరా నాకైతే ఇచ్చేసిండు, కానీ నీ గురించి అంటే దానికన్నా ముందు ఇంకో మాట కూడా అన్నాను, నీకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నా, నా కొడుకు తురుకోడే, అది మాత్రం గుర్తుపెట్టుకో అన్నా నేను. అయితే కౌగలిస్తూ నా భార్య నా కొడుకుతో మాట్లాడి, నాకైతే పర్మిషన్ ఇచ్చిండు కానీ నీకైతే ఇస్తలేడు కదరా అంటే, ఇప్పుడు నీకైతే ఇచ్చిండు కదా, దేవుడు ఆ కార్యం కూడా చేస్తాడని ఆ నమ్మకం ఆ విశ్వాసం నా కొడుకులో చూసి, అంటే తర్వాత టెస్టిమనీస్లో తెలిసిన ఇవన్నీ మాటలు. అయితే వాళ్ళు ఇద్దరు సైగల్లో మాట్లాడుకుంటూ తర్వాత మేము లోపల పోయాము. చర్చ్లో పెద్ద చర్చ్ ఉంది. అయితే వాళ్ళ బంధువులు అక్కడ డెకరేషన్, ఇప్పుడు 23 డిసెంబర్ కనుక కొన్ని డెకరేషన్ పనులు చేస్తుంటా అక్కడ నాకు కనబడితే, హాయ్ రైస్ బాయ్ యు ఆర్ హియర్ అంటే, మీరు ఇక్కడ వచ్చారేంటి అన్నారు. కాదు ఏం లేదు వినయ్ బాయ్ అంటే, ఆయన నా భార్య గారు అన్నారు. కాదు వినయ్, ఈ రోజు నుంచి నా భర్త నాకు పర్మిషన్ అనేది ఇచ్చిండు, ఈ రోజు నుంచి నేను చర్చ్కి పోవచ్చు, ప్రతి ఆదివారం నేను చర్చ్కి పోవచ్చు, డైలీ నేను బైబిల్ చదువుకోవచ్చు అన్నీ చెప్తుంటే, ఏం రైస్ బాయ్ నిజమా అని ఆయన వచ్చి కౌగలించుకున్నాడు. కౌగలిస్తే నేను అనుకున్నా, నా భార్య కౌగలిస్తే ఒక మాట రా భయ్, నువ్వు ఎందుకు రా భయ్ అనుకున్నా. అంటే నా భార్య అయితే సంతోషంతో పట్టుకునింది, నీ ఎందుకు రా భయ్ అని అంటే, అప్పుడు కొంచెం వాళ్ళకు లైట్గా తీసుకుంటుండే, ఒకవేళ వింటుంటే కూడా తప్పు, సారీ వినయ్. దాని తర్వాత నా భార్యకు మొత్తం ఆ డెకరేషన్ పని వాళ్ళు చేస్తుంటే జస్ట్ సెల్లో టేప్ తీసి వాళ్ళకి చేతికి ఇస్తున్నా. నెక్స్ట్ డే ఏం చేశానంటే, ఫస్ట్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత మరలా మేము షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళిన తర్వాత చూస్తే సేల్ వచ్చేసి 2,72,000 అయింది ఒకటి దినంది. అయితే 2,72,000 చూసి నేను అనుకున్న, దేవా అంటే నేను ఇప్పుడు దేవా అంటున్నా, కానీ అప్పుడు అన్నా, అల్లా మై మేరీ జోరుకు కుష్ రకే తో తూ మేరేకు కుష్ రక్ రాకే అంటే, ఎప్పుడు కూడా 25th డిసెంబర్ రేపు ఉందంటే 24th నాడు 2.5 lakhs ఎప్పుడు దాటలేదు. ద హైయెస్ట్ కౌంటర్ నా షాప్ దో హైయెస్ట్ సేల్ ఎప్పుడైతే ఉందంటే అది 2.5 lakh. కానీ ఇప్పుడు ఏ రోజు అయితే 23rd డిసెంబరే ఉంది, 24th కూడా లేదు. అది 23rd డిసెంబర్ నాడు నేను నా భార్యకి సంతోష పెట్టడానికి నేను తీసుకొని పోతే, నా దేవుడు నాకు సంతోషం ఇవ్వడానికి 2,72,000 సేల్ ఆ రోజు జరిగింది. నేను అనుకుంటే, అయ్యే ఖుదా తేరా బోత్ బోత్ శుక్రియా అని నేను అల్లాకి స్తుతిస్తున్నా. నెక్స్ట్ డే 24th నాడు ఏం చేశానంటే, నా భార్యకు అన్నాను, సోనా తుమారే పూరే బంధువులు అంటే మీ బంధువులు అందరు ఇక్కడనే ఉంటారు కదా, నీ బంధువుల దగ్గర అందరికీ నీ దగ్గర తీసుకొని పోతా, జల్దీ రెడీ అయిపోయి పొద్దున్న 10:30కి తీసుకుపోయి రాత్రి మళ్ళీ 1:30, 2 o'clockకి మరలా మేము షాప్కి వచ్చాం 24th. ఆ రోజు ది హైయెస్ట్ కౌంటర్ ఆఫ్ మై లైఫ్, హైయెస్ట్ సేల్ అంటే ఆ రోజు ఉన్న వ్యాపారం ఎప్పుడు కూడా నా లైఫ్లో చూడలేదు. ఎప్పుడు కూడా ఏది కూడా షాప్లో నాది 2.5 లక్షలు ఎప్పుడు దాటలేదు ఒక దినంలో. కానీ ఆ రోజు 24th డిసెంబర్ నాడు 4,70,000 జరిగింది. దేవుని నామంకి మహిమ కలుగును గాక. అంటే నేను ఇప్పుడు మీరు క్లాప్స్ కొట్టి స్తోత్రం అంటున్నారు, కానీ నేనైతే అప్పుడు అల్లాకి స్తుతిస్తూ, అయ్యల్లా వాక్యమే తూ మేరకు కుచ్ కర్ దియా, మై మేరీ జోరుకు కుచ్ రక్ రహా తూ మేరే అంటే, నేను నా పెళ్ళంని కుచ్ పెడుతున్నందుకు నువ్వు నాకు కుచ్ పెడుతున్నావురా భయ్ అని చాలా సంతోషపడ్డాను నా దేవుని దగ్గర. నెక్స్ట్ డే 25th డిసెంబర్ 2019, 25th డిసెంబర్ మీ అందరికీ తెలుసు, క్రిస్మస్ సందడి ఉంటుంది.
నా భార్య కన్నా జల్దీ తుమ్ రెడీ నువ్వు జల్దీ రెడీ అయిపో, నీకు చర్చ్ దగ్గర వదిలేసి నేను వచ్చి షాప్లో కూర్చుంటానని. సరే అనింది. చర్చ్ దగ్గర వదిలేటప్పుడు నా భార్య నా చేతి పట్టుకుని, అండి మీరు కూడా వస్తే, మీరు కూడా నాతో పాటు వచ్చి కాసేపు కూర్చుంటే నేను కూడా సంతోషపడుతుండే అండి అనింది. ఆ మాట అనేసరికి నేనేమనుకున్నా అంటే, ఎన్ని సంవత్సరాలు నా కోసం అన్నీ చేసింది కదా, ఒక్క గంటనే కదా, అప్నేకు క్యా బత్తి బుజనే కానీ ఆగ్ జల్నే కానీ, అవన్నీ ఏమనుకున్నా అంటే సరేలే అని ఆమెతో పాటు ఆమె కూర్చున్న తర్వాత వాక్యం చెప్పేటప్పుడు బోధకుడు అంటే పాస్టర్ గారు ఏదైతే వాక్యం బోధిస్తుండగా, యేసుక్రీస్తు పుట్టక నుంచి ఎప్పుడైతే మొదలు పెట్టారో దాని తర్వాత అవన్నీ మెసేజ్ అయిపోయిన తర్వాత, అంటే ఏదైతే మెసేజ్ ఆయన బోధించారో పూర్తిగా నా హృదయంకి టచ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా క్రైస్తవులు అంటే, క్రీస్తు అంటే ఎంత కోపం అంటే, ఎక్కడైనా మహాసభలు ఎక్కడైనా ఏర్పాటు అవుతున్నాయి అంటే ఆ మహాసభల్లో బాంబు వేసి లేపాలంత కోపం ఉంటుండే నాకు. ఇప్పుడు చూస్తే కొన్ని సంఘాల్లో నేనే పోయి బోధిస్తుండగా 3,000 5,000 మంది వచ్చి కూర్చుంటున్నారు. నేను అనుకున్నా, దేవా నాలాంటి ఎవరైనా దుర్మార్గుడు ఎలా అట్లనే ఆలోచించి నాకు లేపేస్తాడేమో అనుకుని ఇప్పుడు భయపడుతుంటాను. కానీ దేవుని మహాకృప వల్ల ఆ రోజు వాక్యం బోధిస్తున్న బోధకుడు ప్రతి ఒక్క మాట హృదయంకి గుచ్చడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము బయలుదేరి మరలా షాప్కి వెళ్ళాము మెసేజ్ అయిపోయిన తర్వాత. కానీ ఇంకోటి గమనించింది ఏంటంటే, ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు ప్రపంచం మొత్తం కోసం ప్రార్థించారు, దాని తర్వాత దేశం మొత్తం కోసం ప్రార్థించారు, దాని తర్వాత 2 తెలంగాణ ఇంకా ఆంధ్ర రాష్ట్రాల కోసం ప్రార్థించారు, దాని తర్వాత సంఘాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క సంఘం కోసం ప్రార్థించారు, లాస్ట్కి చివరికి ఉన్న సంఘం కోసం ప్రార్థించారు. ఎవరైతే నామకర్త క్రైస్తవులు ఈ సంఘంలో కూడా ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్న దేవా అని ప్రార్థించారు. నేను అనుకున్నా, దేవా అయ్యల్లా ये लोग इतने अच्छे, हमारे मस्जिद में तो మా మస్జిద్లలో తో ఇస్లాం కా బోల్ బాలాహో కాఫిర్ కమో కాలాహో అదే ఉంటాయి, కానీ ఇంత మంచి ప్రార్థన ఎప్పుడు చూడలేదు. ఇప్పటిదాకా నాకు అన్ని నెగటివ్ వైబ్సే ఉండే, క్రీస్తు అంటే క్రైస్తవులు అంటే నెగటివే ఉండే నాకు. కానీ ఆ రోజు ఒక పాజిటివ్ విత్తనం నా హృదయంలో పడిన తర్వాత మరలా షాప్కి పోయి చూస్తే 9:30 10 o'clockకి షాప్ ఓపెన్ అయింది. 1 o'clockకి మరలా మేము షాప్ దగ్గర పోతే దగ్గర 1,80,000 చేంజ్ ఏమో అయిపోయింది. నేను అనుకున్నా, ఆయ ఖుదా 1 लाख रुपये भी होता कि नहीं होता कि बोले तो तू तो 2 लाख रुपये दे రా క్యా భయ్ అని ఖుషి అయిపోతున్నా నేను. అంటే ₹1,00,000 కూడా అవుతుందో లేదో అనుకుంటే 3 గంటల్లోనే దగ్గర 2 లక్షలు అయిపోయింది. మొత్తం కొన్ని లక్షలు, ఒక 20-30 లక్షలు జేబులో వేసుకొని హైదరాబాద్కి బయలుదేరాను. 31 డిసెంబర్ 2019. ఆ రోజు మా భార్య వాళ్ళ బంధువులు హైదరాబాద్ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో అక్కడ మెంబర్స్ ఉన్నారు సంఘ పెద్దోళ్ళలాగా. అయితే వాళ్ళు ఏమన్నారంటే, చిన్న ఒక పంచాయి, నువ్వు ఇలా హైదరాబాద్లోనే ఉంటున్నావు కదా, మా చర్చ్కి వచ్చాయని వాళ్ళ చర్చ్కి పిలిపించుకున్నారు, సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్. అయితే నా భార్య ఏమనిందంటే, అండి నాకు సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వదిలేస్తారా? సరేలే, కానీ నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, ఇమోషనల్ బ్లాక్మెయిల్ మాత్రం చేయకూడదు, నేను మాత్రం చర్చ్లో కూర్చొని నువ్వు చెప్తున్నా ఇప్పుడే అంటే, అట్లా ఏం లేదండి, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోండి, దాని తర్వాత వచ్చి పికప్ చేసుకోండి అని. సరే అన్నాను. అన్న తర్వాత ఆమె దిగేటప్పుడు 10:30కి నా చేతి మరలా పట్టుకొని, అండి ప్లీజ్ అండి వస్తే నేను సంతోషపడుతుండే అండి అంటే, ఆ మాట అనేసరికి మళ్ళీ ఆమె ఎంత మైకంగా మాట్లాడుతుందని, అండి ప్లీజ్ అండి అంటే ముక్కు ఏమో పైకి ఎక్కిస్తుంది. అది చూసి ఆమె మీద ఇంకా ప్రేమ పొంగి ఎట్లా అంటే పిచ్చోడైపోతుండే నేను. అయ్యో నా భార్య అడుగుతుంది కదా, 15 years నుంచి అంత ప్రేమ కనబడలే, కానీ ఇప్పుడు అడుగుతూనే ప్రతి ఒక్క మాట చేస్తూనే ఉన్నా ఆమె కోసం. ఐసా దిగ్ రహా థా, పూరా దే దేంగే ఇస్కే లియే కుచ్ భీ హో అంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే. సరే అని ఆమెతో పాటు పోయి చర్చ్లో కూర్చున్నా. చర్చ్లో ఆమె కూర్చుంది, ఆమె పక్కలో నేను కూర్చున్నప్పుడు నేనేమనుకున్నా, పెద్ద ఫరక్ ఏం పడదు, వాళ్ళు క్యాకాకి బోలే తెరతా పాస్టర్ అని మొబైల్ తీసుకొని హెడ్సెట్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని అల్లు అర్జున్ది మూవీ చూస్తున్నా. ఒక 10 నిమిషాలు కూడా కాలే, సడన్గా నా భార్య నన్ను గమనించి ఒక చెవు నుంచి తీసి, అండి మీ మస్జిద్లో కూడా ఇట్లనే చేస్తారా మీరు నమాజ్ చేసేటప్పుడు అనింది. వామ్మో దెబ్బ కొట్టిందిరా బాబు నాకే అనుకొని కామ్గా మొబైల్ ఆఫ్ చేసేసి ఎయిర్ప్లేన్ మోడ్ మీద పెట్టేసి కామ్గా వాక్యం వింటూ కూర్చున్నాను. ఆ బోధకుడు తెలుగులో బోధిస్తున్నాడు, కానీ అర్థమవుతుంది, మాట్లాడడానికి అప్పుడు రాకుంటుండే. ఆ మాటలు అయితే ఇంకా ఘోరంగా నా హృదయంకి గుచ్చడం స్టార్ట్ అయినాయి. ఎలా అనిపించిందంటే, నిజంగా దేవుడే దిగి వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ రోజు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి నేనన్నా,
దేవా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే లాస్ట్ టైం అయితే పుట్టక గురించి విన్నాను, కానీ ఏదైతే మా ఇస్లాం క్రీస్తు గురించి బోధిస్తుందో దాని తప్ప నాకు ఎక్కువ ఏమీ తెలియదు. కానీ ఆ రోజు కూర్చొని క్రీస్తు గురించి పూర్తిగా మాట విన్నాను. విన్న తర్వాత 31 డిసెంబర్ నాడు కొన్ని మాటలైనది విన్నాను. విన్న తర్వాత హృదయంలో నాటబడిపోయినాయి. ఇప్పుడు బయట వచ్చినప్పుడు వాగ్దానాలు తీసుకుంటారు కదా అందరూ, వాగ్దానాలు నా భార్య కూడా తీసుకునింది, నా కొడుకు కూడా తీసుకున్నాడు. మేము తూ గైకులేరారే అన్న, కుछ भी नहीं होता డాడీ, మమ్మీకి లేరు అన్నాడు. వాని కోసమే తీసుకున్నాడని నాకు చెప్తాను వెళ్ళాడు. మళ్ళీ సరేలే అని వాగ్దానాలు తీసుకొని బయటికి వస్తుంటే వాళ్ళ భార్య, మన భార్య వాళ్ళ బంధువులు డేవిడ్ బాబు వాళ్ళు ఏమన్నారు, రైస్ బాయ్ ఈ ఫస్ట్ వీక్లో మా ఇంటికి వస్తే మేము కూడా సంతోషపడుతుండే, మేము మా ఇంటికి వచ్చి భోజనంకి రాండి మీరు. సరే అన్నాను. జనవరి 1st వీక్ వాళ్ళ ఇంట్లో భోజనంకి వెళ్దామంటే దానికన్నా ముందు ఒక సండే కూడా వచ్చింది. ఇప్పుడు క్రైస్తవుల మీద మంచి అభిప్రాయం అప్పుడు ఉండే. సడన్గా సండే రోజు చర్చ్కి వెళ్ళాను. సండే రోజు మరలా నా భార్య నన్ను కూర్చోబెట్టింది. నా భార్య అనేది అండి తోడి దేర్ ప్లీజ్ జీ ఏకిచ్ బార్ మే పూछती, ఒకటేసారి నీకు అడుగుతా, దాని తర్వాత మరలా అడగనులే అనింది. ఇప్పుడే చెప్తున్నా, లాస్ట్ మళ్ళీ జనవరి 15th బర్త్డే, ఇవన్నీ నాటకాలు, దాని తర్వాత బేడ్ చేయను అన్నా నేను. అంటే ఆమె బర్త్డే దగ్గర వస్తుందని కొన్ని మాటలు ఆమె సరేలే అన్నీ ఒప్పుకుంటున్నాను. కూర్చున్న తర్వాత అంటే అది కూడా కూర్చోవడం అంటే నా పక్కల్లో కూర్చోలేదు ఆమె. నేనన్నా ఫస్ట్ నువ్వు పోయి లోపల కూర్చో, నన్ను బండి పార్క్ చేసుకొని వస్తాను, పార్కింగ్ కోసం జాగా దొరకలే నాకు. కొంచెం రోడ్ పైన పోయి పెట్రోల్ పంప్ దగ్గర పోయి పార్క్ చేసి మరలా వస్తే ఆమె ఎక్కడో కూర్చుంది, ఒక సీట్ కనబడితే పోయి ఆ సీట్ మీద కూర్చున్నాను. సీట్ మీద కూర్చుంటే అంతా అయిపోయింది, బల్ల ఆరాధన గురించి జరుగుతుంది. అయితే తీసుకుంటూ నా దగ్గర వచ్చారు. ఇంత చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ తీసుకుంటూ నా దగ్గర వచ్చారు. వస్తే నేను ఇట్లా పట్టుకొని క్యాకి షర్బతం కానీ ఇట్లా పట్టుకొని వాట్ ఈస్ దిస్ అన్నా. అయితే నేను ఇంగ్లీష్లో అడిగినందుకు ఆయన కూడా చాలా పాష్గా దిస్ ఇస్ వైన్ అన్నాడు. నా వైన్ అనేసరికి ఇట్లా గుడ్లు బయటికి వచ్చేసి లోపల అనుకున్నా, సిగ్గులేదు క్రైస్తవులకి, మందు తాపుతారా మందిరంలో కూర్చోపెట్టి, దమాగ్యమా ఖరాబ్ అయింది అవి అని గమ్ముగా అట్లనే పెట్టేసిన తర్వాత భార్య నాది బయట వచ్చినప్పుడు, ఏయ్ తూ దారువారుతో నైపోయినా అంటే నువ్వు మందు గిందు అయితే తాగలే అంటే, మైకైకు షరాబ్ పీతీజీ భయ్ అనింది. కాదురా భయ్, ఇప్పుడు అంతా మీ ఏమంటారు చర్చ్లో ఏమో మందు పంచుతున్నారు, అయ్యి షాన్ తూతో నైపోయా నా బేటా బోలు క్యా పూరా ఐసా బాత్ కడితే తుమ్ అంటాడు. ఏయ్ ఓ చోటే పూరా బాటల్ చిన్న ఓడక లాంటి గ్లాసెస్లో తీసుకొని వచ్చి తాపిస్తున్నాడు రా భయ్ అన్న. నా భార్యగా అచ్చా ద్రాక్షరసం గురించి చెప్తున్నాడు ఆయన అని. అయ్యో అండి, అది ద్రాక్షరసం. ద్రాక్షరసం కైకా ద్రాక్షరసం, నువ్వు బోల్రా కుల్లా వైన్ అండి అంటున్నాడు. అయ్యో వైన్ అంటే ఆ వైన్ కాదండి, కూర్చోండి ఫస్ట్ బండి తీయండి నేను చెప్తా అని కూర్చొని బల్ల ఆరాధన గురించి పూర్తిగా వివరణ ఇచ్చింది. ఏమంటే క్రీస్తు శరీరం ఇంకా క్రీస్తు రక్తం అని దానికి సూచనలాగా, అంటే అలాంటి భావంతో మేము తీసుకుంటామండి. ఓహో అట్లానా, నేను అనుకున్నా ఇప్పుడిప్పుడే క్రైస్తవుల మీద ఇంత మంచి అభిప్రాయం వస్తే ఇప్పుడే పోగొట్టుకున్నారు అనుకున్నా. సరేలే సారీ దేవా నన్ను క్షమించు అని క్రీస్తుని ఆ రోజు సారీ అడుగుకున్నా లోపలనే. అడిగిన తర్వాత 1st వీక్లో మేము మా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అంటే నా భార్య వాళ్ళ ఇంటికి కాదు, మా భార్య వాళ్ళ బంధువుల ఇంటికి హైదరాబాద్లోనే వాళ్ళు పిలిచినందుకు పోయిన తర్వాత తిన్న తర్వాత హాయిగా నేను ఇట్లా సోఫా సార్ కూర్చున్నారు కదా అట్లానే కూర్చున్నాను. నా ఎదురుగానే షెల్ఫ్లు ఉన్నాయి. అక్కడ షెల్ఫ్లో ఇది పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో ఇక్కడ ఉంది కదా, అక్కడ హిందీలో పవిత్ర బైబిల్ అని రాయబడి ఉండే. అయితే ఆ పవిత్ర బైబిల్ని చూసి మరలా నా చూపు బైబిల్ మీదనే పోతుంది. అయితే నేనేమనుకున్నా అంటే, ఓహో మేరా అల్లా దేవుడు అంటే నా అల్లా దేవుడు, వీళ్ళు రక్షణలో లేరు, వీళ్ళకు అల్లా గురించి ఇంకా మొహమ్మద్ గురించి కొన్ని మాటలు చెప్పి వీళ్ళని కూడా రక్షణ మార్గంలో ఇస్లాంలో తీసుకొని రామని అంటున్నాడేమో దేవుడు, దానికోసమే బైబిల్ వైపు చూపు పోతుందేమో అనుకున్నాను. ఎప్పుడైతే నా అంతరాత్మ ఇట్లా నాతో మాట్లాడినప్పుడు నేను బావా కన్నా, బావా మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు బావా అంటే, దేని గురించి రైజ్ అన్నాడు. ఏం లేదు బావా, మీరు మోసెస్ అంటారు మేము మూసా అంటాము, మీరు అబ్రాహం అంటారు మేము ఇబ్రాహీం అంటాము, మీరు జీసస్ అంటారు మేము ఈసా అంటాము, మీరు మొహమ్మద్ అనరు మేము మొహమ్మద్ అంటాము అన్నా నేను. మీరు ఇంకా అదే పాత మీరు ల్యాండ్లైన్ ఫోన్ దాకానే ఆగిపోయారు, మేము కీప్యాడ్ ఫోన్ పోయి మరలా స్మార్ట్ ఫోన్కి కూడా అప్డేట్ అయిపోయినామని ఇట్లా ఫోన్ చూపిస్తున్నాం.
ఫోన్ చూపిస్తుంటే ఇప్పుడు మన వెనక మీ వెనక ఒక చిరునవ్వు ఇస్తూ బ్లాక్ షర్ట్ మీద ఉన్నారు కదా అన్న, ఒకసారి లేయన్న మంచిగా చిరునవ్వు ఇస్తున్నాడు అప్పటి నుంచి. అట్లనే మా డేవిడ్ బావ ఆయనలాగా సేమ్ ఇట్లానే చిరునవ్వు ఇస్తూ, నిజమైన క్రైస్తవుడికి ఒక మంచి గుణం ఏమంటే ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోకుండగా మొట్టమొదటిగా ప్రశ్నలు వింటారు. విన్న తర్వాత ఆయనకు కొంచెం కూల్గా చేసిన తర్వాత జవాబు ఇవ్వడం మొదలు పెడతారు. అయినా కూడా మొట్టమొదటిగా ఏం చేసిందంటే, నేను అడిగిన ఏంబడిన ఏం చెప్తలేడేంటబ్బా అని ఇంకా రెచ్చిపోయి ఇంకా మాటలు మాట్లాడుతుంటే, సరే రైస్ నీకు క్రీస్తు గురించి ఏమీ తెలుసు అన్నాడు. అబ్బా ఇప్పుడు మాట్లాడినాడు రా బాబు ఈయన అనుకున్నా. ఆ మాట మాట్లాడేసరికి ఇంకొక మా భార్య వాళ్ళ దూరం బంధువులు అవుతారు, సుమన్ అన్న అని, ఆయన కూడా ఇక్కడ వచ్చేసారు వాళ్ళ ఇంటికి. నేను వచ్చినందుకు వాళ్ళు వచ్చారు. వాళ్ళ భార్య ఇక్కడ, డేవిడ్ బావ వాళ్ళ భార్య, నా భార్య, అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అయితే డేవిడ్ బావాకి ఆ ప్రశ్న అడిగేసరికి ఆయన ఎప్పుడైతే క్రీస్తు గురించి నీకు ఏమీ తెలుసు రైజ్ అనేసరికి, నేనన్నా నాకు తెలుసు బావా, ఆయనది ఏదైతే మా ఇస్లాం బోధిస్తుందో అవన్నీ మాటలు మాట్లాడాను. అయితే ఆయన ఏం చేసిండంటే, మా బైబిల్ క్రీస్తు గురించి ఏదైతే చెప్తుందో ఇప్పుడు నీకు చెప్తాను రైస్ అని, మొట్టమొదటిగా పుట్టక నుంచి మరణం దాకా, మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా, పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు వాళ్ళ డిసైపుల్స్ అంటే వాళ్ళ శిష్యులకి కనబడి గైడెన్స్ ఇస్తుండగా వాటి అన్ని మాటలు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత క్రీస్తు పుట్టక గురించి పూర్తిగా క్లారిటీ అప్పుడు నాకు లేకునిండే. ఆ రోజు విన్న తర్వాత అంటే మాటలు జరుగుతుండగానే నా భార్య లోపల నుంచి వాళ్ళ అక్కకి అంటుంది, అక్క ఇప్పుడే ఎట్టెట్టనో ఇచ్చిండు నా భర్త నాకు పర్మిషన్, ఇప్పుడేమో మీ భర్త ఏమో ఆయనకు గుచ్చి మాట్లాడుతుంటే, సోనా ఆజ్ సే తుమారా పర్మిషన్ క్యాన్సల్, ఆజ్ సే ఫిర్ సే తుమ్ ఇస్లాం మే అంటాడేమో. ఫస్ట్ ఊరు కూడా అయ్యా అక్క నా భర్త అన్నాడు. అనేసరికి వాళ్ళ భార్య, డేవిడ్ బావ వాళ్ళ భార్య నోరా, ఆమె పేరు నోరక్క, బయటికి వచ్చి, అండి ఏంటండి 10:30 అవుతుంది ఊకే ఎందుకు విసిగిస్తున్నాడు అంటే, నేను అక్క ఆయన ఏం విసిగిస్తలేడు, నేనే గిచ్చి మాట్లాడుతున్నాను. అవునా అని ఈమె కూడా కూర్చుంది, సుమన్ అన్న ఫ్యామిలీ అందరు కూర్చొని నా బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టారు. అంటే క్రీస్తు గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. మాట్లాడుతూ నా భార్య లోపల నుంచి వింటూ, వామ్మో నా భర్త క్రీస్తు గురించి అడుగుతున్నాడా, వింటున్నాడా ఇంత మంచిగా, అబ్బా అని కామ్గా వచ్చి వాళ్ళ అక్క పక్కలో కూర్చొని ఇట్లా గిచ్చి, అక్క ఇంకా చెప్పు, ఈయన వినేటప్పుడే చెప్పాలక్క, మరలా ఈయన విన మూడులో ఉండనే ఉన్నాడని అందరు కలిసి ఫస్ట్ ఒక్కరు అయిండు, ఇద్దరు నుంచి నలుగురు నుంచి నా భార్య కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూసి నా బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, అబ్బా నా డాడీ వింటున్నాడే, ఇప్పుడు ఈయన కూడా వచ్చేస్తాడే అని. అయితే దాని తర్వాత ఏం జరిగిందని 1:30 సడన్గా నా చూపు క్లాక్ వైపు పోతే 1:30 అవుతుంది బావా, మీకు కూడా పొద్దున మీ ఏమంటారు ఆఫీస్కి టైం అవుతుంది, నేను కూడా బయలుదేరుతా అని. బయలుదేరేటప్పుడు మరలా ఇదే బైబిల్ మీద నా చూపు పోయింది. పవిత్ర బైబిల్ హిందీలో రాయబడి. నేనన్నా బావా ఒకటి అడగొచ్చా మిమ్మల్ని? అడుగు రైజ్ అన్నారు. నేను ఏం లేదు బావా, ఈ హిందీ బైబిల్ ఏదైతే ఉందో అది నేను తీసుకొని పోవచ్చా అన్న. దేవుని నామంకి మహిమ కలుగునుగాక. 2019 నవంబర్ మంత్లో ఇదే బైబిల్ నేను తీసుకొని అంటే ఇంటి నుంచి పంపేశాను. పంపించేటప్పుడు నేనేమనుకున్నా, ఈ క్రీస్తుది చోటు మా ఇంట్లో కాదు, మా హృదయంలో కూడా లేదు. కానీ దేవుడు ఏం చేసాడు, నువ్వేంట్రా బైబిల్ పంపించేది, నేనే నీ హృదయంలో వచ్చి ఇప్పుడు స్థానం తీసుకుంటా చూడు అన్నాడు. దేవుని నామంకి మహిమ కలుగునుగా. ఆ రోజు బైబిల్ ఆయన దగ్గర తీసుకొని పోతుంటే ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు గురించి తెలుసుకోవాలని అనుకుంటే మొట్టమొదటిగా మీరు కొత్త నిబంధన చదవడం మొదలు పెట్టండి అని. అప్పటిదాకా మా అత్తమ్మ ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నేను ప్రేయర్ చేయించుకోలే వాళ్ళ దగ్గర. కానీ ఆ రోజు డేవిడ్ బావా ఇంట్లో నిలబడి, బావా నేను పోతుండగా నా కోసం ప్రేయర్ చెయ్యన్న. మొట్టమొదటి ప్రేయర్ జనవరి 1st వీక్ 2020లో మా డేవిడ్ బావా ఇంట్లో వాళ్ళతో పాటు నేను చేపించిన తర్వాత మరలా మా ఇంటికి పోయిన తర్వాత నమాజ్ చేసుకున్నాను. నమాజ్ చేసుకొని ఈ బైబిల్ ఏమో ఇప్పుడు మనకు పుల్పిట్ ఉంది కదా, అట్లనే నాకు డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసిన తర్వాత రూమ్లో పోతుండగా మరలా బైబిల్ వైపు చూపు పోయిన తర్వాత బైబిల్ ఇట్లా పట్టుకొని, నా లైఫ్లో ఖురాన్ కూడా ఎప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేసుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి నమాజ్ చేసుకున్న తర్వాత బైబిల్ ఇట్లా చేతిలో పెట్టుకుని తల మీద పెట్టి నేను ఒకటి చిన్న ప్రార్థన చేశాను. తండ్రి యేసయ్యా, అంటే యేసయ్యా ఈరోజు ఏదైతే నీ గురించి విన్నానో, వీళ్ళు అంటున్నారు నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు జవాబు ఇచ్చే దేవుడు, నువ్వు కొన్నిసార్లు ఇట్లా మాట్లాడుతావు అట్లా మాట్లాడుతావు, చాలా మాటలు నీ గురించి విన్నాను. ఒకవేళ నువ్వే నిజమైన దేవుడైతే నేనైతే ఒక పాపిని కదా దేవా,
నాకు ముఖాముఖి వచ్చి నువ్వు నాతో మాట్లాడడం కూడా అవసరం లేదు, కనీసం ఒక కళ ద్వారా అయినా నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసి పడుకున్నాను. ప్రార్థన చేసి పడుకున్నాను. పోయి పడుకున్న తర్వాత ఒక గంట కూడా కాలి ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే, పెద్ద మహాసభ ఏర్పాటు అయి ఉన్నది. స్టేజ్ మీద నేను నిలబడి ఉన్నాను, తెల్ల వస్త్రం ధరించి ఉన్నాను, మొహం మీద చాలా తేజస్ కనబడుతుండగా నా ఎదురుగా ఉన్న జనాలు కొన్ని వందల కొన్ని వేల సంఖ్యలో నా ఎదురుగా జనాలు ఉన్నారు. ఆ జనాలు ఉన్నప్పుడు నేను తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు. నా ముందల ఎంతమంది జనాభా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నగ్నంగానే ఉన్నారు. ఎవరు దేహం మీద కూడా బట్టలు లేవు. అయితే వాళ్ళు నా ఎదుటగానే సిన్ అంటే పాపం చేస్తుండగా నేను స్టేజ్ నుంచి దిగేసి వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళని ఆపుతున్నా. మీరేం చేస్తున్నారు మీకు కనీసం అర్థమవుతుందా? మీరు దేవుని సన్నిధిలో ఉండి మీరు దేవునికి ఉగ్రతకి పాలైపోతారు, జరగండి, తప్పు చేస్తున్నారని వాళ్ళని విడగొడుతుంటే వాళ్ళు నన్ను దొబ్బితే నేను కింద పడిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి వాళ్ళని విడగొడుతుంటే మరలా వాళ్ళు దొబ్బిండ్రు, మరలా కింద పడిపోయాను. మరలా తిరిగి లేచి వాళ్ళని విడగొడుతుంటే ఏ రైస్ బోలేతో సునేసర్ కానీ అంటే ఈ రైస్ ఇప్పుడు చెప్తే వినేలా లేడేమో, సరేలే కట్టెలు కర్రెలు కత్తిలు ఏదైతే వాళ్ళ చేతికి దొరికినా అవన్నీ తీసుకొని నన్ను వెంబడించడం తరమడం స్టార్ట్ చేశారు. తరమడం స్టార్ట్ చేస్తే ఆ వాళ్లకు భయపడి ఇంత వందల సంఖ్యలు ఇంత వేల సంఖ్యలు జనాలు నన్ను కత్తిలు ఏమంటారు గుడ్డెలు ఏదైతే చేతికి వాళ్ళకు దొరుకుతున్నాయో అవన్నీ తీసి నాకు తరుముతుండగా నేను ఉరుకుతుండగా నా బాడీ మొత్తం చెమటలు కారుతున్నాయి. టాప్ టు బాటమ్ మొత్తం చెమటలు కారుతుంటే సడన్ గా నేను నిద్ర నుంచి లేచి చూస్తే ఏసీలో పడుకున్న నేను నిజంగా బాడీ మొత్తం చెమటలు కారుతున్నాయి. నేనన్నా, అయే ఖుదా మై తేరేకు మేరేసే ఖాళీ బాత్ కరో బోలా, ఏ ఖాబ్ మే బతావు బోలా, అంటే నువ్వు నాకు కనీసం కళ ద్వారా మాట్లాడుమన్నా, నువ్వైతే డైరెక్ట్ ఏకంగా నాకు బెదిరించేసినావు ఏంటి దేవా అన్నాను. ఆ మాట అనేసి నేను అనుకున్నా, ఏ క్యారే భయ్ మీకు డైరెక్ట్ సమజ్మేని అంటే నాకు ఏం అర్థం అవ్వగా నేను అనుకున్నా ఇప్పుడు ఎవరిని అడగాలి, ఈ రాత్రి పూట ఎవరిని అడగలేమని పొద్దున లేచి ఫస్ట్ కాల్ డేవిడ్ బావాకి చేశాను. బావా ఒక్క 2 minutes మీరు ఫ్రీ ఉన్నారా మాట్లాడాలి అని. రైజ్ నేను డ్రైవ్ చేస్తున్నా, నేను ఆఫీస్కి చేరినాక ఫోన్ చేస్తానన్నారు. అయినా మర్చిపోయారు. లోపల నుంచి రగులుతుంది, ఇంకా ఎవరిని అడగాలి. సడన్గా సుమన్ అన్న గుర్తుకొచ్చారు. సుమన్ అన్నకి ఫోన్ చేశాను. ఆయన కూడా డిఆర్డిఎల్లో ఇక్కడ సైంటిస్ట్ పోసో ఏమో ఉంది ఆయనది. అయితే ఆయనకు ఫోన్ చేశాను. ఆయన కార్ నడుపుతుండగా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. స్పీకర్ ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేసి మాట్లాడితే కార్లో ఉన్న వాళ్ళకు కూడా వినబడుతుంది. అయితే ఆయన పక్కలో వాళ్ళ భార్య కూడా కూర్చొని ఉన్నది. అయితే నేనన్నా, సుమన్ అన్న నాకు ఇట్లా కల వచ్చింది, దాని అర్థం ఏమిటంటే వాళ్ళ పక్కలో వాళ్ళ భార్య కూర్చొని, అండి ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడంటే ఈయన రక్షింపబడ్డారు. ఎవరైతే నగ్నంగా ఈయన ముందల పాపం చేసి ఉన్నారు వాళ్ళు ఈయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఈయన కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, నామకర్ద క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు అనింది. అన్నసరికి నాకు వినబడుతుంది, అంటే ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడు గనుక ఆయన రక్షింపబడ్డారు. వాళ్ళు ఎవరైతే నగ్నంగా ఉన్నారో వాళ్ళు ఇంకా రక్షణలో లేనందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు ఇంకా రక్షణలో లేనందుకు వాళ్ళు నగ్నంగా ఉన్నారు. ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నందుకు ఈయన రక్షింపబడ్డారు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ హిమ్ అన్నాడు. అనేసరికి నాకు ఆ మాట విని, అవును ఇవా, అంటే వాళ్ళ భార్య పేరు ఇవా, అవును ఇవా నేను కూడా అదే అనుకుంటున్నాను నేను చెప్తే నాకు అర్థమైంది. ఓహో, కర్నూలులో అప్పట్లో ఒక టాక్ ఉండేది, ఈ క్రైస్తవులకి పనిపాట ఏముండదు, ఎప్పుడు చూసినా మంచి మాటలు చేసి గ్యాలం వేసి గుంజే రకం. నేను అప్పుడు లోపల అనుకున్నా, వీళ్ళకి తెలియదు ఇంత పెద్ద చేప ఇంత చిన్న గ్యాలంకి పడదని. లోపల అట్లా అనుకుంటున్నా, కానీ నిజంగా నేనే పడిపోయాను. అయితే ఆ మాట విన్న తర్వాత మరలా నేను సాయంత్రం మరలా డేవిడ్ బావాకి ఫోన్ చేశాను. డేవిడ్ బావ కొంచెం మీతో మాట్లాడాలని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా కళ గురించి వివరణ చెప్తే ఆయన కూడా అదే మాట అన్నాడు. దాని తర్వాత నేనేం చేసిన అంటే, సరేలే బావా ఒక పని చేద్దామా, మీ పాస్టర్ దగ్గర నాకు తీసుకొని పోతావా అంటే పాస్టర్ దగ్గర తీసుకుపోయారు. పాస్టర్ దగ్గర తీసుకోపోతే నా కళ గురించి వివరణ చెప్పమంటే ఆయన కూడా అదే అంటున్నారు. రహీస్ పై నువ్వు తెల్ల వస్త్రం ధరించి నీ మొహం మీద తేజస్సు ఉందంటే నువ్వు రక్షింపబడ్డావు. ఎవరైతే అన్యులు ఉన్నారో, ఎవరైతే నగ్నంగా ఉన్నారో, పాపం చేస్తున్నారో వాళ్ళు అన్యులు ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు రక్షణలు లేనందుకు వాళ్ళు నగ్నంగా ఉన్నారు. మీరు రక్షింపబడినందుకు మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు. ఆ మాట అనేసరికి నేనేమనుకున్నా, ఓహో సుమన్ అన్న డేవిడ్ బావాకి చెప్పిండు. డేవిడ్ బావా ఈయనకు చెప్తున్నా అంటే వీళ్ళ దేవుడు త్రియేక దేవుడు కదా, త్రిమూర్తి కదా, దానికోసమే వీళ్ళు ముగ్గురు కలిసి నాకు వేస్తున్నారేమో అని మళ్ళా మా ఇంటి దగ్గర పోయి నా భార్యకి చెప్పాను, ఇట్లా జరిగిందే, దాని అర్థం ఏమంటే ఆమె కూడా సేమ్ అదే అనింది. మరలా నేను అనుకున్నా, అచ్చా
జైసా హైదరాబాద్కే చార్ మినార్కు చార్ మినారా హై, ఈ నలుగురు కలిసి నాకు రౌండప్ చేస్తున్నారు, నాకు మధ్యలో నిలబడి అర్థమైందిలే వీళ్ళు గ్యాలం వేస్తున్నారని కామ్గా, ఓహో అట్లానా సోనా అని కామ్గా అయిపోయాను. దాని తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ డే లేచి మౌలానా దగ్గర పోవడం స్టార్ట్ చేశాను. దగ్గర మస్జిద్లో ఎవరైతే నమాజ్ చేపిస్తారో, మౌలానా మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎలా అయితే చర్చ్లో పాస్టర్స్ ఉంటారో మస్జిద్లో మౌలానాలు ఉంటారు. అయితే ఆ మౌలానా దగ్గర పోయి, మౌలానా ఇట్లా నాకు కళ వచ్చింది, దాన్ని అర్థం, అరే ఓ క్యా రైస్ బాయ్ అంటే, అదేంటి బాయ్ రైస్ బాయ్ అవన్నీ పట్టించుకోకూడదు మనం. నేను అనుకున్నా ఇదేంట్రా బాయ్ ఇంత లైట్గా తీసుకుంటున్నాడు ఈయన అనుకుని, సరేలే అని కామ్గా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఏం చేశానంటే దగ్గర 15 నుంచి 20 మస్జిద్లకి తిరిగి 15 నుంచి 20 మౌలానా దగ్గర తిరిగాను. ప్రతి ఒక్కరి దగ్గర నా దర్శనం, నా కళ గురించి చెప్తే ప్రతి ఒక్కరిది ఆన్సర్ వేరేగానే వచ్చింది. అంటే 20 మౌలానా, 20 సపరేట్ ఆన్సర్, కానీ క్వశ్చన్ మాత్రం ఒకటే. నేను అనుకున్న సరేలే, నా భార్యకు తెలియకుండా, వాళ్ళ బంధువులకి తెలియకుండా, ఎంతో పెద్ద సంఘాలు ఉన్నాయి కదా హైదరాబాద్ సికింద్రాబాద్లో అని, నేనే వాళ్ళకు తెలియకుండానే కొన్ని కిలోమీటర్స్ దూరం పోయి ఒక సంఘంలో, మొట్టమొదటి సంఘంలో అడిగాను. నేను హూ ఇస్ ద పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్ అంటే, ఈ చర్చ్కి పాస్టర్ ఎవరు అంటే, ఆయన పాస్టర్ గారే బయటికి వస్తుంది. నేనే బ్రదర్ చెప్పండి అన్నాడు. అంటే మా మౌలానాలు అయితే వైట్ డ్రెస్ వేసుకొని, జుబ్బా వేసుకొని, ఇట్లా దాడి వేసుకొని, టోపీ వేసుకొని, అంటే వీళ్ళు కూడా ఏమో బ్లాక్ షర్ట్ అంటే బ్లాక్ కోట్ ప్యాంట్ వేసుకొని మంచిగా ఎలా అయితే మూవీస్లో చూశాను అట్లా ఉంటారు అనుకున్నా. కానీ ఇదేంట్రా భయ్ ఇంత సీదా సాదాగా ఉన్నాడు ఈయన అనుకున్నా. మీరు నిజంగానే పాస్టరా అన్నా నేను. అవును సార్ నేనే పాస్టర్ అన్నారు. సరేలే సార్ ఒక చిన్న వివరణ అడగడానికి వచ్చాను, ఒక కళ వచ్చింది, దాన్ని అర్థం చెప్తారా అంటే, చెప్పండి సార్ అన్న. నేనన్నా సార్ నేను పుల్పిట్ మీద నిలబడి, స్టేజ్ మీద నిలబడి ఉన్నాను, కానీ నా ఎదురుగా కొన్ని వేల సంఖ్యలో జనాలు ఉన్నారు, వాళ్ళందరూ నగ్నంగా ఉన్నారు, వాళ్ళందరూ నా ముందల పాపం చేస్తున్నారు. నేను స్టేజ్ మీద నిలబడి ఒక్కరిని తెల్ల వస్త్రం ధరించి ఉన్నాను, నా మొహం మీద తేజస్ అనేది చాలా కనిపిస్తుంది సార్ అంటే, సార్ మీరు రక్షింపబడ్డాడు సార్ అని. నేనన్నా ఇదేంట్రా బై డేవిడ్ బావలాగా మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్నాను. ఏమన్నాడు సార్ మీరు అన్నాను. యూ హ్యావ్ బీన్ సేవ్డ్ ఇన్ జీసస్ నేమ్ సార్ అన్నారు. సార్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు, నీ మొహం మీద తేజస్ కనబడుతుందంటే మీరు రక్షింపబడ్డారు. ఎవరైతే నీ ఎదురుగా జనాలు ఉన్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు, నగ్నంగా ఉన్నారంటే వాళ్ళు రక్షణలో లేనందుకు వాళ్ళు నగ్నంగా ఉన్నారు, మీరు రక్షణలో ఉన్నందుకు మీరు తెల్ల వస్త్రం ధరించి మీ మొహం మీద తేజస్ అనేది కనబడుతుంది సార్ అని. ఆ మాట అనేసరికి నాకు ఏం అర్థం కాక, నేను అనుకున్నా ఏదో నేనే డైలమాలో ఉన్నట్టున్నానని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మరలా ఒక 5-6 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఇంకో సంఘం, పెద్ద సంఘంలో పోయి అక్కడ కూడా పాస్టర్ గారిని అడిగితే ఆయన కూడా సేమ్ అదే మాట అన్నారు. అట్లా చేస్తూ దగ్గర ఒక వారంలో 7 చర్చెస్కి తిరిగాను. పెద్ద సంఘాలకి తిరిగి పెద్ద పాస్టర్స్ దగ్గర అడిగితే 7 పాస్టర్స్, 7 వేరే సంఘాలు, ప్రతి ఒక్కరిది సమాధానం ఒకటే, రైజ్ బై మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు గనుక మీరు రక్షింపబడారు. వాళ్ళ దేహం మీద వస్త్రం లేనందుకు వాళ్ళు రక్షణలో లేవు, వాళ్ళు నగ్నంగా ఉన్నందుకు, వాళ్ళు పాపం చేస్తున్నందుకు వాళ్ళు రక్షణలో లేరు. వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అన్యులు కావచ్చు, నామకర్ద క్రైస్తవులు కూడా కావచ్చు అన్నారు. ఆ మాట అనేసరికి వాళ్ళిద్దరికి టాలీ చేయడం మొదలు పెట్టాను. అంటే ఇక్కడ నుంచి మా మౌలానాకి దగ్గర 15 నుంచి 20 మౌలానాస్కి అడిగితే ప్రతి ఒక్కరిది వేరే సమాధానం, ఎవరిది కూడా ఇంకొకరితో మ్యాచ్ అవ్వలేదు. 20 మౌలానా, 20 సపరేట్ ఆన్సర్. కానీ ఇక్కడ 7 మంది పాస్టర్స్, ప్రతి ఒక్కరిది ఒకటే సమాధానం. అక్కడ నా భార్య వాళ్ళ బంధువులు అందరినీ కలిపితే వాళ్ళు 4, వీళ్ళు 7, ప్రతి ఒక్కరి దగ్గర 11 మంది దగ్గర నుంచి దేవుడు అదే మాట నాతో మాట్లాడినాడు. ఏంటంటే, రైజ్ బై నువ్వు తెల్ల వస్త్రం ధరించి ఉన్నావు, నువ్వు రక్షింపబడ్డావు. ఎవరైతే నగ్నంగా ఉన్నారో వాళ్ళు రక్షణ లేనందుకు వాళ్ళు అన్యులు, మీ కుటుంబ సభ్యులు, నామకర్త క్రైస్తవులు కూడా కావచ్చని. నేను అనుకున్న, ఎలా అయితే దేవునికి 12 శిష్యులలో ఒకరిని తీస్తే 11 మందిలు మిగిలారు, అట్లనే 11 మందిల ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడి నేను రక్షింపబడ్డాను, నేనే నీ రక్షకుడు అని చెప్పిన తర్వాత, ఇప్పుడు కూడా ఒకవేళ నేను ఆయననే లోక రక్షకుడుగా, నా రక్షకుడుగా అంగీకరించకుంటే నా అంత పెద్ద మూర్ఖుడు భూమి మీద ఉండడని ఆ రోజు నేను రక్షింపబడ్డాను. దేవుని నామంకి మహిమ కలుగును గాక. రక్షింపబడిన తర్వాత నా భార్యకు చెప్పాను, సోనా అంటే ఏం చేశానంటే, వాళ్ళందరూ కదా కొత్త నిబంధన చదువు అని, దాని తర్వాత కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టాను. కొత్త నిబంధన వారం కూడా కాలేదు, వారం లోపలనే అయిపోగొట్టిన తర్వాత నేను ఏడవడం మొదలుపెట్టాను. ప్రతి ఒక్క మాట నాకు గుర్తుకొచ్చి, అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, నా భార్యని హింసించాను, ఇవన్నీ చేశాను, అవన్నీ తప్పులు కదా,
అని లోపల నుంచి రగలడం స్టార్ట్ అయిపోయి దేవుని దగ్గర మొరపెట్టి, దేవా నన్ను క్షమించి, ఇప్పటిదాకా చేసిన అన్ని తప్పుల్ని, పొరపాట్లని, పాపాలని అన్నింటికీ నేను క్షమాపణ అడుగుతున్నాను. నా భార్యగా నా సోనా నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నా త్రియేక దేవుని నామంలో. అంటే ఏంటండి షాక్ మీద షాక్, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారండి. నిజంగా నేను రక్షింపబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నానన్న. ఆ మాట అనేసరికి నా భార్య వాళ్ళ బంధువుల దగ్గర మాట్లాడి ప్రతి ఒక్కరు నా కోసం ఉపవాస ప్రార్థన పెట్టుకొని ఒక డేట్ డిసైడ్ చేసుకున్నాం. 3 days ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నాం. March 11th, 12th and 13th రోజు మేము ప్రార్థన చేసుకొని 14th రోజు మేము నేను బ్యాప్టిజం తీసుకుందాం అని అనుకున్నాను. 11th, 12th మంచి జరిగింది. 13th రోజు రాత్రి 12:30 అవుతుంది. ప్రార్థన చేసుకొని నా భార్య కన్నా మీరు అంటే నా భార్య అనింది, అండి 12:30 అవుతుంది, మనం పొద్దున మళ్ళీ బ్యాప్టిజం కోసం వెళ్ళాలి, కొంచెం జల్దీ పోయి పడుకుందాం. అంటే సరేలే నువ్వు పోయి పడుకో, నేను కాసేపులో వచ్చి పడుకుంటా, బైబిల్ని ధ్యానిస్తాను. బైబిల్ ధ్యానిస్తుండగా చాలాసేపు వరకు సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే అప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా కదా, ఒక్కసారి మొబైల్ చూద్దాం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అవన్నీ ఓపెన్ చేసి చూద్దామని ఇట్లా తీసుకొని ఓపెన్ చేస్తున్నా లోపల నుంచి ఒక గద్దింపు వచ్చింది. ఏంటంటే, రైజ్ నువ్వు వాక్యం చదువుతుండగా నువ్వు సాతాన్ని ఎలా చోటిస్తావని. ఆ గద్దింపు వచ్చిన వెంబడినే అట్లా పటక్కని పెట్టేసిన తర్వాత మరలా నేను బైబిల్ని ధ్యానిస్తుండగా ఒక 40-45 minutes కూడా కాలే, నా భార్య సడన్గా మళ్ళీ ఉరుకుతుండగా నా దగ్గర వచ్చింది హాల్లో. అండి కొంచెం జల్దీ ఇక్కడ రండి అని. ఏమైందన్నాను. ఒక్క నిమిషం ఇక్కడ రండి జల్దీ మీరు అని. ఏంటో నల్ల ఆకారం లాంటిది, నేను వాష్రూమ్కి పోతే వాష్రూమ్లో నల్ల ఆకారం లాంటిది కనబడింది. ఏమో నేను ఊహిస్తున్నానేమో అనుకున్నాను. మరలా నేను వచ్చి బెడ్ మీద పడుకున్న తర్వాత నా పక్కలోనే నిలబడి గట్టిగా నవ్వుతుంది. నేను అనుకున్న యేసు రక్తమే పలుకుదాం అంటే ఫస్ట్ నేను భయపడ్డాను. ఏం చేయాలి, నీ దగ్గర రావాలని అనుకుంటే నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి నేను ఏడ్చుకుంటుండగా సడన్గా నాకు గుర్తుకొచ్చింది, యేసు రక్తమే జయం పలకాలి కదా అని. యేసు రక్తమే జయం పలుకుతూ ఆమె నాల్క ద్వారా ఎప్పుడైతే మాట వచ్చిందో అది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె భయపడి నా దగ్గర వచ్చిన తర్వాత ఆ మాట చెప్పేసరికి ఆమె తల మీద చేతి పెట్టి ప్రార్థన చేసి జస్ట్ 2 minutes ఏమో ప్రార్థన చేశాను, పడుకున్న తర్వాత మరలా నేను పోయి హాల్లో కూర్చొని మరలా నేను బైబిల్ ధ్యానిస్తుండగా సోఫా మీద కూర్చున్నా. నేను ఎప్పుడైనా అలవాటు నాకు ఏమంటే, సోఫా మీద ఒకవేళ టీవీ చూస్తుండగా లేదంటే బైబిల్ ధ్యానిస్తుండగా నాకు నిద్ర వస్తే సోఫా పక్కలోనే పడుకుంటాను. సోఫా అట్లానే బైబిల్ ఓపెన్ పెట్టేసి సోఫా పక్కలో నేను పడుకున్న తర్వాత సోఫా మీద ఇట్లా కాలింగా చేతి పెట్టుకుని పడుకున్నాను. ఎందుకో ఒక అర్ధగంట 40-45 minutes తర్వాత మరలా నా నేత్రాలు తెరవబడ్డాయి. అదే నల్ల ఆకారం నాకు కనబడుతుంది. నేను అనుకున్నా ఏదో నా భార్య చెప్పింది కదా, నేను ఊహిస్తున్నానేమో అని, నేను నిద్రలో ఉన్నానేమో, కళ్ళలో ఉన్నానేమో అనుకున్నాను. అవతల సైడ్ మళ్ళీ అది అక్కడ సైడ్ వచ్చేసింది. ఇది కళ కాదు, ఇది ఏదో నిజంలాగానే ఉంది, లేదంటే ఏదో చీకటి శక్తి నన్ను గురి తీయాలని అనుకుంటుందని నేను లోపల నుంచి ఊహించుకుంటున్నా. మరలా ఏం చేసినా సరేలే స్ట్రేట్ పడుకుందాం, నా పక్కలోనే రాదు కదా అని స్ట్రేట్ పడుకుంటే డైరెక్ట్ నా తల మీద ఇట్లా మొహం మీద వచ్చేసి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది. నేను డైరెక్ట్గా లేచి కూర్చొని ఒకటే అడిగాను, తూ క్యా చాహతా, అంటే నీకేం కావాలి, నువ్వు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అంటే అది ఏమనిందంటే, తూ యేసు ప్రభుకు చోడదే అనింది. నేనన్నా యేసు ప్రభుని నేను వెంబడిస్తున్నాను, ఆయనకు లోక రక్షకుడుగా, నా రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించి త్రియేక దేవుని నామంలో రేపు బ్యాప్టిజం తీసుకోబోతున్నాను, నువ్వు నాకు ఏం చేయగలుగుతావు చేసుకో అని చెప్పిన వెంబడిని ఆ మాట ఏదైతే నా నోటితో చెప్పానో నా కాళ్ళు చేతులు పడిపోయినా, నా నాలుక పడిపోయింది, బాడీ మొత్తం నమ్మైపోయింది. నేనన్నా ఇప్పుడే నా భార్య ఆ మాట అనింది నాకు. ఆ మాట అన్న తర్వాతనే ఇది నాకు జరుగుతుంది. నేను లోపల కృంగిపోయి ఏడ్చుకుంటున్నా. సడన్గా నా భార్యది మాట గుర్తుకొచ్చింది, యేసు రక్తమే జయం లోపల పలుకుతూ నా నాలుక ద్వారా వచ్చిన వెంబడినే అది వెళ్ళిపోయిందండి అని. ఆ మాట గుర్తుకొచ్చి లోపల నుంచి నేను మొరపెడుతున్నా, తండ్రి యేసయ్యా తూ హీ మేరా, అంటే నువ్వే నా రక్షకుడు, నేను అంగీకరించాను, నువ్వే లోక రక్షకుడు అని నేను అంగీకరించాను, రేపు నీ నామంలో నేను బాప్తిజం తీసుకోబోతున్నా, నువ్వే నిజమైన దేవుడైతే నాకు వచ్చి ఇప్పుడు నాకు తరమే ఇక్కడ నుంచి అని నేను ప్రార్థన చేస్తుండగా నా నోటి నుంచి యేసు రక్తమే జయమని నా మాట వచ్చిన వెంబడినే నా బాడీ మొత్తం రిలీజ్ అయిపోయి బైబిల్ పట్టుకొని జస్ట్ ఓపెన్ చేసి అపోస్తలుల అనే కార్యం నేను ఓపెన్ చేశాను. 18-11 అధ్యాయం ఏదో ఓపెన్ చేసి చదువుతున్నాను. నా ముందల నుంచి అది పారిపోయిన తర్వాత నెక్స్ట్ డే నా బ్యాప్టిజంకి దగ్గర నా భార్య వాళ్ళ బంధువులు 150 నుంచి 200 మంది వచ్చారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి, డోన్ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి. అరే నిజంగా రక్షింపబడ్డాడు, ఆయన బ్యాప్టిజం తీసుకోబోతున్నాడు. ఇప్పుడు అయితే ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారో దానికన్నా ఎక్కువ మంది నా బ్యాప్టిజం చూడడానికి వచ్చారు.
బ్యాప్టిజం చూడడానికి వచ్చేసి దాని తర్వాత నారాయణ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారికి తెలిసింది, అరే ఈరోజు బ్యాప్టిజం తీసుకోబోతున్నంటే అందరికి ఇన్ఫార్మ్ చేసి సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న సంఘ సభ్యులు కూడా, సార్ ఆయనకు ఇప్పుడే ఇక్కడ తీసుకొని వచ్చి ఇప్పుడే టెస్టిమనీ చెప్పించండి అంటే, అక్కడ నా బ్యాప్టిజంకి చేసిన తర్వాత నా బ్యాప్టిజం నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో జరిగింది. పాస్టర్ గారు అని అన్నారు, వీళ్ళందరూ ఎవరి కోసం వచ్చారంటే నేను అన్నాను, సార్ నా అంత పెద్ద మూర్ఖుడు కోసం వచ్చారు, వాళ్ళు ఇంకా నమ్ముతలేరు, నిజంగా ఈ మూర్ఖుడేనా, ఈ దరిద్రుడేనా నిజంగా బ్యాప్టిజం తీసుకుంటున్నాడని ఆలోచనతో వచ్చాడు సార్. ఎందుకంటే ఒక సమయంలో వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్డని నేను హింసించాను కదా, నిజంగా రక్షింపబడ్డాడా అని చూడడానికి వచ్చాడు సార్ అన్న. ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ నుంచి సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి పోయాము. ఒక టెస్టిమనీ చెప్పాను. టెస్టిమనీలో నిన్న జరిగిన సంఘటన గురించి చెప్తే పాస్టర్ గారు లేచి మైక్ పట్టుకొని ఒకటే అన్నారు, రైజ్ బాయ్, ఇప్పుడు అపవాది నుంచి మీకు భయం అనేది లేదు, అపవాదికి మీ నుంచి భయం ఉంది, దేవుని నామంకి మహిమ కలుగును గాక అని పలికారు. నేను అన్నాను, చాలా సంతోషం పాస్టర్ గారు, మీ ద్వారా దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, మీరు హీలింగ్ మినిస్ట్రీ లీడ్ చేస్తారు, అది ఇది మాట్లాడేసరికి నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు, నేను కొత్త కదా అప్పట్లో. కామ్గా ఉండిపోయి దాని తర్వాత March 14th, 2020 నాడు నేను బ్యాప్టిజం తీసుకున్న. March 15th రోజు నా బ్యాప్టిజం అంటే ఏమంటారు, నా మ్యారేజ్ యానివర్సరీ. March 20th రోజు జనతా కర్ఫ్యూ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనతా కర్ఫ్యూ అంటే కరోనాకి ఒక దినం బిఫోర్ ఒక మంచి హాలిడే, జనతా కర్ఫ్యూ హాలిడే అని ఇచ్చిండు. March 21st, 2020 నుంచి కరోనా హాలిడే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కరోనా స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ కరోనాలో నేనేం చేశానంటే, దేవుని మహాకృప వల్ల దేవుడు ఏర్పాటు ఎలా ఉందంటే, నేను వాక్యంలో బలపడడానికి దేవుడి కరోనా ఏర్పాట్లు, కరోనా కన్నా ముందు వీనికి ఏర్పాటు చేసుకుంటే వీడు రక్షింపబడి బ్యాప్టిజం తీసుకుంటే ఈయన వాక్యంలో బలపడతాడని వాక్యానుసారంగా జీవితం ఉండడానికి దేవుడు నాకేం చేసిండు, ఏర్పాటు చేసి 21st అంటే ఒక వారం తర్వాత కరోనా సెలవులలో అందరేమో ఆన్లైన్ చర్చెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్ చర్చెస్ స్టార్ట్ అయిపోతే మా భార్య వాళ్ళ బంధువులు మేము చాలామంది ఆన్లైన్లో జూమ్ మీటింగ్స్లో వాక్యం మాట్లాడుకుంటుండగా, వాక్యం గురించి ఒకరితో ఒకరు బోధిస్తుండగా వాక్యంలో బలపడడానికి స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ కరోనా వచ్చింది. దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్ని చర్చెస్ వాళ్ళు నాకు పిలవడం స్టార్ట్ చేశారు. కానీ హైదరాబాద్లో ఉన్న ఒక సంఘం వాళ్ళు, ఒక పాస్టర్ గారు నన్ను పిలిచి టెస్టిమనీస్ మీరు వచ్చి చెప్పండి సార్ అంటే, ఆ సంఘంలో పోయి నేను టెస్టిమనీ బోధిస్తుండగా నాకు చెప్తుండగా ఆయన చాలా సంతోషంతో పొంగిపోయి ఆయన ఏమన్నాడంటే, సార్ మీ సాక్ష్యం చాలా మంచి అనిపించింది సార్, నిజంగా దేవుని నామంకి మహిమ కలుగునగా చాలా సంతోషం అనిపించింది, నేను మీకోసం ప్రేయర్ చేయాలని అనుకుంటున్నా అని ప్రేయర్ చేసిండ్రు. ప్రేయర్ చేస్తుండగా దేవుడు ఆయనకు బయలుపరిచిన కొన్ని మాటలు ఆయన నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, సార్ మీకు దగ్గర దగ్గర 8 పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి కదా సార్ బట్టలవి అన్నారు. నేనైతే ఆయనకు ఏమనలేదే 8 షోరూమ్స్ ఉన్నాయని. నేనన్నా ఉన్నాయి సార్ అన్నాను. సార్ మీకు 3 కార్లు ఉన్నాయి కదా సార్. నేనన్నా ఉన్నాయి సార్ అని. కొన్ని లక్షల మీ అకౌంట్లో ఉన్నాయి కదా సార్ అన్నారు. నేను షాక్ అవుతున్నా, ఈయనకు ఎలా రివీల్ అవుతుంది, ఎలా తెలుస్తుంది, ఏదైతే నాకు ఉన్నాయో అవన్నీ చెప్తున్నాడు. ఆయనకు ఏది కూడా చెప్పలేదు నాకు ఇవన్నీ ఉన్నాయని, టెస్టిమనీలో కూడా అప్పుడు ఏం చెప్పలేదు. నేను ఉన్నాయి సార్ అని. మీకు ఆస్తులు ఉన్నాయి కదా సార్ మీ ఊర్లలో కానీ ఇక్కడ శంషాబాద్కి దగ్గరలో కానీ అంటే, అవును ఉన్నాయి సార్ అన్నాను. సార్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్పబోతున్నా సార్ అన్నాను. చెప్పండి సార్ అన్నాను. నేను చెప్తలేను సార్, దేవుడు నాకు బయలుపరిచినందుకు దేవుడు నాకు మీకు చెప్పమన్నాడు, దానికోసం ఈ ప్రొఫెసీ మీకు చెప్తున్నాను సార్ అని. చెప్పండి సార్ అన్నాను. సార్ మీకు 8 షోరూమ్స్ ఉన్నాయి కదా సార్. అవు సార్ ఇప్పుడే చెప్పాను కదా అంటే, ఆ 8 షోరూమ్స్ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి సార్ అన్నారు. కామ్గా అయిపోయాను, ఏం చెప్పలేదు. మరలా అన్నారు, సార్ మీకు 3 కార్లు ఉన్నాయి కదా సార్, ఏ కార్ కూడా మీకు ఉండదు సార్ అన్నారు. నాకు మాటలు రాక ఏం చెప్పాలి అర్థం కాక ఆయన మరలా ఇంకో మాట అన్నారు, సార్ ఏదైతే మీకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి సార్ అన్నారు. నేను అనుకున్నా, సరేలే నేను ఏదో కొత్త రక్షింపబడ్డాను కదా, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నందుకు ఈయన ఆశ పుట్టేసి ఈయనకు ఏమైనా కానుక కావాలేమో అని ఆ ఆలోచనతో నేను అనుకున్నా, ఈ వాగుతూనే ఉంటాడు, లైట్గా తీసుకుని ఆయన మొహం మీద ఒక 10,000 వదిలేసి వెళ్ళిపోదామని ఆ ఆలోచనతో నేను ఆలోచిస్తున్నా. కానీ అప్పుడు నేను రక్షింపబడ్డాను, కానీ ఇంకా నేను యేసు రక్తంతో కడగబడి అంటే నాలో ఉన్న అంత ఆలోచనలు కూడా శుద్ధంగా అవ్వాలని దేవుడు ఇప్పటిదాకా వాడుకొని వస్తున్నాడు. దాని తర్వాత ఇంకో మాట ఆయన అన్నారు,
సార్ మీకున్న ఆస్తులు, మీకున్న కార్లు, మీకున్న అంతస్తులు, మీకున్న అన్ని డబ్బులు, మీకున్న షోరూమ్లు అన్నీ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి సార్ అన్నారు. దాని తర్వాత ఇంకో మాట ఆయన అన్నారు ఏంటంటే, సార్ మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా అయిపోతారు సార్, మీ కమ్యూనిటీ వాళ్ళే మీ మీద దాడి చేయాలని అనుకుంటారు సార్, మీకు ప్రాణహాని ఉంటుంది ఫ్యూచర్లో అన్నారు. నేనన్నా సార్ ఎవరైనా తురుకోడు క్రైస్తవుడిగా మారిపోతే ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది సార్, అది ఏం కొత్త కాదు. అయిపోయిందా సార్ ఇప్పుడు బయలుదేరుతా అని కామ్గా బయలుదేరుతుంటే, సార్ ఇంకో మాట మీకు చెప్పాలని అనుకుంటున్నా సార్, మీ మాటల్లో ఇంకా సంకనాకిపోయినా కదా సార్, ఇంకా ఏం మిగిలింది అన్నాను. సార్ ఇంకా ఏదైతే నేను మీకు చెప్పబోతున్నది ఇంకా కఠినంగా ఉందన్నారు. నేనన్నా ఇంకా ఏం మిగిలింది సార్ అన్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు మీ సాక్ష్యంలో చెప్పారు కదా, నా భార్య నా కొడుకు నాకు తెలియకుండా నాకు ఉపవాస ప్రార్థన నా కోసం పెట్టుకొని నన్ను సాధించుకున్నారని అన్నారు కదా సార్. అవును చెప్పాను కదా సార్ అన్న. సార్ లాస్ట్కి ఆ దినం కూడా రాబోతుంది, లాస్ట్కి మీ భార్య మీ కొడుకు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని. ఆ మాట విన్న తర్వాత కుర్చీ మీద కూర్చున్న నేను డైరెక్ట్గా లేచి, దమాగిమా ఖరాబ్ హోగా క్యా రే తేరా అన్నాను. ఏం మాట్లాడుతున్నా, దమాగిమా ఖరాబ్ అయిందా నీకు అన్నాను. నేనన్నా నా భార్య నా కొడుకు నా నుంచి దూరం అవ్వడం ఏంటి సార్, దమాగ్ క్యా పైసే ఉన్నాతో బోల్ ముప్పై మాడతాం 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు తీసుకురా బాయ్, నోరం మూసుకోకొని కొంచెం అన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను. కాదు సార్ నేను పైసల కోసం కాదు సార్, దేవుడు నాకు బయలుపరిచి నా మాట నేను అంటున్నా అంటే, ఆయన చెప్పిన మాట తర్వాత ఒక 6-8 నెలలు కూడా కాలేదు, ఒకటి తర్వాత ఒకటి అన్నీ నెరవేర్చడం స్టార్ట్ అయినాయి. మొట్టమొదటిగా నా బిజినెస్లో నాకు లాస్ జరగడం స్టార్ట్ అయినాయి. ఆ బిజినెస్లో లాస్ జరుగుతుండగా నాకు దగ్గర 1.5-2 కోట్ల పైన నాకు ఎట్లా అంటే అందరు ముంచేశారు హైదరాబాద్లో. కరోనా టైంలో చాలామంది షాపులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకున్న ప్రాపర్టీస్ అప్పట్లో ఏం చేశానంటే, నేనైతే జనాలకి నేను కూడా బాకీ ఉన్నాను కదా, వాళ్ళకు కూడా నేను కట్టాలి కదా అని నా ప్రాపర్టీస్ తక్కువకి అమ్మేసి వాళ్ళకు పైసలు కట్టాను. కట్టిన తర్వాత నా చేతి నుంచి అన్ని ప్రాపర్టీస్ ఒకటి తర్వాత ఒకటి లాస్ జరగడం స్టార్ట్ అయినాయి, పైసలు వెళ్ళిపోవడం స్టార్ట్ అయినాయి, అన్నీ జరిగినాయి. జరుగుతుండగా లాస్ట్కి ఆయన ఏదైతే ప్రాఫెసీ చేశారో, లాస్ట్కి మీ భార్య మీ కొడుకు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని అన్నారు కదా. 2023 జూలై 13 నాడు నా భార్యకు జస్ట్ ఫోన్లో నేను తిట్టేసినాను. అంటే నా సడ్డకుడితో కొంచెం మాటల్లో గొడవ పడి ఆ కోపం నా భార్య మీద ఫోన్లో తిట్టాను. నువ్వు వద్దు నీ బంధువులొద్దు అంటే నిజంగా ఆమె ఫోన్ కట్ చేసేసి ఇన్స్టెంట్గా ఇంటి నుంచి మొత్తం సామాన్ సర్దుకొని డైరెక్ట్గా వదిలేసి వెళ్ళిపోయింది. నేను షాక్ అయ్యాను. అంటే ఈయన అన్నాడు కదా, పాస్టర్ గారు అన్నారు కదా, నిజంగా జూలై 13, 2023 నాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఒక నెల తర్వాత మరలా గ్యాప్ వచ్చేసి ఆగస్ట్ 16, 2023కి డైరెక్ట్గా డైవోర్స్ నోటీస్ నాకు పంపించేసింది. ఎన్నోసార్లు నా భార్యకి పోయి బతిమలాడాను, సున్నా నక్కు కరో సున్నా మే గల్తీ హోగా అంటే నన్ను క్షమించురా, తప్పు అయింది, కోపంగా తిట్టేసినాను. నువ్వు అన్నావు కదా ఇప్పుడు అవసరమే లేదు, నేను ఉండను నీతో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకోకూడదు అంటే, నేను అన్న దేవుడు ఇలాంటి అవకాశం ఇయ్యడరా దేవుడు అందరితో కలిసి ఉండమని అంటాడు. ఎందుకంటే వివాహ జంటని విడగొట్టడానికి దేవుని చిత్తం కాదు, అది సాతాను శోధిస్తున్నాడు నీకు అంటే కూడా ఎన్నిసార్లు ఆమె కాలు కూడా పట్టుకున్న లాస్ట్కి కోర్టులో ఎంత గానం చేసినా ఆమె వినడానికి సిద్ధంగా లేదు. నేను అనుకున్న దేవా, లాస్ట్కి ఏం చేశానంటే, నేను లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో ఇల్లు ఖాళీ చేయమని మా ఓనర్ గారు అంటే, ఆ సామాన్ తీస్తుండగా ఒక్కొక్క సామాన్ తీస్తున్నా, నా భార్యకి ఇంత చేసినా కదా, ఆమె కోసం తీసుకున్నా కదా, అవన్నీ గుర్తుకొచ్చి లాస్ట్కి అర్థం కాక సూసైడ్ దాకా వెళ్ళిపోయాను. సూసైడ్ దాకా వెళ్ళిపోతే హ్యాంగ్ చేసుకున్నాను నన్ను నేను. ఆ రోజు నా దగ్గర పనిచేసే 2 పిల్లలు రాత్రి 2:30కి వాళ్ళకి ఎందుకు మేలుకు వచ్చిందో తెలియదు, సడన్గా వాళ్ళు నేను కనబడకుంటే డైరెక్ట్గా నాకు నాక్ చేసిండ్రు, నేను తెరవలేకుంటే డైరెక్ట్గా నా డోర్ ఎర్రగొట్టి లోపల వస్తే నేను హ్యాంగ్ అయి ఉన్నాను. నన్ను పట్టుకొని వాళ్ళు కింద దింపారు. క్యా కర్రే భయ్యా ఆప్ అన్నాడు. నైరానే కరే తుమ్లా కైకు బచాయరే, ఎందుకు మీరు నన్ను కాపాడారా అది ఇది అంటే, వాళ్ళు ఏడ్చుకుంటుండగా దాని తర్వాత నాకు ఏం అర్థం కాక లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇల్లు ఖాళీ చేశాను. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టాను. దేవా, నువ్వు నన్ను ఎందుకు కాపాడినావు? నేను రక్షింపబడ్డాను, నా భార్య నా కొడుకు ఇప్పుడు నాతో పాటు ఉండాలి, ఈ సమయంలో నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరు నమ్మరు,
దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. లాస్ట్కి ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే తు మేరీ సేవాకర్ మే తెరా కామ్ కరుంగా, అంటే నువ్వు నా సేవలో దిగు, నేను చేస్తాను. ఎందుకంటే పాస్టర్ గారు లాస్ట్కి నేను బయలుదేరుతుండగా ఇంకోసారి చేతి పట్టుకొని, సార్ ఇంకో మాట చెప్పాలన్నారు. నేనన్నా, సార్ మీ మాటల్లో మొత్తానికి సంకనాకిపోయినా కదా సార్, ఇంకా ఏం మిగిలింది సార్ మీరు చెప్పడానికైనా? సార్ ఏదైతే ఈ శోధనలు మీరు ఎదుర్కొంటారో, ఈ సమయం ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ సమయంలో దేవుని కోసం మీరు స్థిరంగా నిలబడి ఉంటే మీ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సార్, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సార్. అంటే నేను ఊహించలేదు అద్భుతం అంటే ఏంటో అనుకుంటున్నా. కానీ నేను రక్షింపబడటం, నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి ఘటికుడే రక్షింపబడటమే ఒక పెద్ద అద్భుతం అనుకున్నాను. దాని తర్వాత సరేలే నేను ఏం చేయాలి అర్థం కాక బైబిల్ ట్రైనింగ్ నేను చేయాలి హైదరాబాద్లో అనుకున్నాను. ఒక పెద్ద కాలేజ్లో ఏర్పాటు చేసుకుందామని దేవుని దగ్గర మొర పెడుతున్నాను. దేవుని దగ్గర మొర పెడితే దేవుడు నాకు హైదరాబాద్ది కాకుండా కర్నూలుది బైబిల్ కాలేజ్ ఇప్పించినాడు. కర్నూలుకి షిఫ్ట్ అయ్యాను. కర్నూలు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను. దేవుని మహాకృప వల్ల నెక్స్ట్ మంత్లోనే నాకు ఆర్డినేషన్ ఉంది. ఆర్డినేషన్ అంటే పాస్టర్ది సర్టిఫికేట్ నెక్స్ట్ మంత్లో రాబోతుంది. దేవుని మహాకృప వల్ల ఒక సంవత్సరంలో ఒక పాస్టర్తో నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ మేము బైబిల్ ట్రైనింగ్ తీసుకొని మేము పాస్టర్గా అయిన తర్వాత కూడా మేము సంవత్సరంలో దగ్గర దగ్గర 20 చర్చెస్ వాళ్ళు కూడా మమ్మల్ని పిలవలేదు. కానీ దేవుని మహాకృప వల్ల ఈరోజు నాది 105వ ప్రసంగం. ఆయన అన్నాడు, సార్ దేవుడు మీకు ఎందుకు అంత ఏర్పాట్లు తీసుకున్నాడో మాకు అర్థమైతలేదు. దాని తర్వాత నాకు ఒక దర్శనం, కొన్ని నెలల కింద నాకు ఒక దర్శనం కూడా వచ్చింది. ఏం వచ్చిందంటే ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం చూశానంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ తుర్కోల మధ్యలో నేను పోయి సువార్తని ప్రకటిస్తున్నానని. ఎప్పుడైతే ఆ కళ వచ్చిందో కొంచెం లైట్గా తీసుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ అదే వారంలో నాకు ఇంకోసారి కళ వచ్చింది. కళ వస్తే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి దేవా, నాకు మొన్న 2 days బ్యాకే సేమ్ అదే కళ వచ్చింది, మరలా ఎందుకు ఈ కళ వస్తుందని ఆలోచనలో పడ్డాను. మళ్ళీ 2-3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మరలా వారం కూడా కంప్లీట్ కాలి, మరలా సేమ్ అదే కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను, ఎలా అయితే అబ్రాహాంకి దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు ఇసాక్ని బలి ఇవ్వడానికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా బయలుదేరిండు, అట్లానే దేవుడు నాకు చెప్తున్నాడేమో ఇప్పుడు పోయి ముస్లిమ్స్ మధ్యలో నువ్వు పోయి సువార్తని ప్రకటించు. నేను అనుకున్నా అబ్రాహాంకి విధేయత చూపించడానికి అవకాశం ఇచ్చినప్పుడు విధేయత చూపించినాడు, నేనెందుకు వెనక అడుగు వేస్తున్నా? నాకైతే ఖాళీ సువార్త ప్రకటించమంటున్నావు కదా, నాకైతే నా కొడుకుని బలి అడుగుతలేడు కదా, సరేలే పోయి సువార్తని ప్రకటిస్తామని దేవుని మహాకృప వల్ల హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొన్ని నెలల కింద నేను పోయి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. సువార్త ప్రకటించక ముందు నా దగ్గర అంటే కర్నూలు నుంచి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 900 నా జేబులో ఉండేది. ఆ 900 తీసుకొని ఒక్క నెల నేను సువార్త ప్రకటించాలని బయలుదేరేసి వచ్చేసాను. నువ్వే నాకు ఏర్పాటు చేస్తావు లేదేవా అని. ఎవరైతే నా దగ్గర పని చేస్తుండే అబ్బాయి, ఆయన ఇంట్లో పోయి ఆయనకు అడిగిన, బాబు నేను నీ దగ్గర ఒక్క నెల ఉండవచ్చా అంటే, భయ్యా నేను చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు నన్ను సాకినావు, నువ్వు నా దగ్గర ఉంటే అది నా అదృష్టం భయ్యా, ఎందుకు కాదన్నాను. ఎందుకంటే ఆయన బ్యాచులర్గా ఉండే కాబట్టి బ్యాచులర్ రూమ్లో మనం ఉండవచ్చు. సరేలే అని ఆయన దగ్గర ఉన్నాను. ఫస్ట్ 3 days ఏదైతే దేవుడు నాకు ఓల్డ్ సిటీ హైదరాబాద్ దర్శనం ఇచ్చినాడో, ఆ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫస్ట్ 3 daysలో పోయి ఎట్లా అంటే ప్రార్థన చేసి మొత్తం ఆ ప్రార్థన ద్వారా కంచె వేసి 4వ దినం సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. దేవుని మహాకృప వల్ల 4వ దినం ఒక మంచి అద్భుతం ఏం జరిగిందంటే, ఎవ్వరు కూడా ఏది వ్యతిరేకంగా మాట్లాడలేదు, మంచిగా జరిగింది. 5వ దినం మరలా సువార్త ప్రకటించడానికి పోతే, మీరు నమ్మరు 5:30 ఈవినింగ్ అయిపోతుంది. నేను అనుకున్న మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాను కదా, ఇప్పుడు అలసిపోయిన దేవా ఇప్పుడు బయలుదేరుతా అనుకున్నా. బయలుదేరేటప్పుడు ఇంకా 4-5 కుర్రోళ్ళు కనిపిస్తే వాళ్ళ మధ్యలో పోయి హాయ్ బాయ్ సలాం వాలేకుం అది ఇది మాట్లాడి, సరేలే వాళ్ళకు కూడా సువార్త ప్రకటిస్తామని వాళ్ళ మధ్యలో పోయి దేవుని గురించి మాట్లాడితే వాళ్ళు కొట్టడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళకు చూసి ఇంకా జనాలు అందరు గుంపుగా వచ్చేసి కొట్టడం మొదలు పెడితే నా వీపు మీద ఇంత పెద్ద గడ్డ అయిపోయింది. వీపు మీద పెద్ద గడ్డ అయిపోయింది. దేహం మీద అంత బట్టలు చింపేసి నా మా మొహం మొత్తం ఉబ్బిపోయి, కాలింగా చేతి ఫ్రాక్చర్ అయిపోయి, నోరు నుంచి నాకు రక్తం రావడం, ఈ నాలుక కట్ అయిపోయి నాలుక నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. ముక్కు నుంచి రక్తం, మొహం నుంచి రక్తం. నేను అనుకున్నా ఇప్పుడు అట్లనే అదే పరిస్థితిలో ఇంటి దగ్గర రూమ్ దగ్గర వెళ్ళిపోయాను. కామ్గా పోయి పడుకున్నాను బెడ్షీట్ వేసుకుని, ఒకవేళ అబ్బాయి చూస్తే బాధపడతాడేమో అని పడుకున్నాను. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే లేవాలని అనుకుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాను. చూస్తే వీపి మీద ఇంత పెద్ద గడ్డలాగా అయిపోయింది, కాళ్ళు చేతులు 2 కూడా ఫ్రాక్చర్ అయిపోయినాయి, మొహం మొత్తం ఉబ్బిపోయింది. నేనేం చేయాలి దేవా? నేను ఏడ్చుకుంటూనేనన్నా, దేవా నా దగ్గర 900 ఉంటే నువ్వు నాకు దర్శనం ఇచ్చినావు,
నేను వచ్చాను నీ పని కోసం, ఇప్పుడు నాకు 300 మిగిలినాయి. 300లో ఒకవేళ నేను డాక్టర్ దగ్గర పోతే కూడా 200 ఆయన తీసుకుంటాడు ఫీజుకి. నాకు మందుల దగ్గర పైసలు, మందుల కోసం కూడా నాకు దగ్గర పైసలు లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి దేవా అని ఏడ్చుకుంటూ నేల మీద పడుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే 3 o'clock మధ్యాహ్నం నేను స్టార్ట్ చేసిన ప్రార్థన అంటే 5:30కి ఒక ధూపం రూపంలో ఏదో ఒక స్మోక్ లాగా నా బాడీ నుంచి బయటికి వచ్చి బాడీ మొత్తం ఇన్స్టెంట్గా హీల్ అయింది. దేవుని నామంకి మహిమకు. అంటే నాకు నా లైఫ్లో ఎంతో మంది కోసం నేను ప్రార్థన చేస్తే, చాలా మంది గర్భఫలం లేని వాళ్ళు నా దగ్గర ప్రార్థన చేపించుకుంటే వాళ్ళు గర్భఫలాన్ని పొందారు. చాలా మంది స్వస్థత లేని వాళ్ళు స్వస్థత పొందారు. కానీ మొట్టమొదటిగా ఎప్పుడైతే నా కోసం నేను ప్రార్థన చేస్తే, దట్ వాజ్ ద ఫస్ట్ మిరాకల్ ఆఫ్ మై లైఫ్ ఫర్ మై సెల్ఫ్. అంటే నా కోసం నేను ప్రార్థన చేస్తే మొట్టమొదటి అద్భుతం అదే జరిగింది నా జీవితంలో. నేను అనుకున్న, దేవా, ఇంతకుముందు పాస్టర్ గారు అన్నారు ఎన్నో అద్భుతాలు చేస్తారని అన్నారు కదా, ఇదే నా అద్భుతం అనుకున్నా. దాని తర్వాత ఏం చేశాను, సరేలే దేవా ఇప్పుడు నేను బయలుదేరుతాను. మరలా పోయి నేను సువార్త ప్రకటించడం మొదలు పెడితే దగ్గర 27 days అదే 300తో కొనసాగుతూ ఎక్కడో ఒక ఏర్పాటు ద్వారా దేవుడు నాకు తినిపిస్తాడు, ఎక్కడో ఒక ఏర్పాటు ద్వారా పెట్రోల్ వేపిస్తాడు, అన్నీ జరిగినాయి. మరలా నేను కర్నూలుకి కూడా రిటర్న్ వెళ్ళిపోయాను. 27 days హైదరాబాద్లో ఉన్నాను. 27 daysలో దగ్గర ఆ తుర్కోల మధ్యలో 4 సార్లు ఘోరంగా నాకు కొట్టారు. ఎలా కొట్టారంటే నా బాడీ మీద నా ఉన్న బట్టలు చింపేసిన తర్వాత వీడియో తీసేసి హైదరాబాద్ మొత్తంలో చాలా మందికి వైరల్ చేశారు. అది అంటే ఒక సువార్థికుడు వస్తే ఇది మీ వాల్యూ అని నాకు చూపించిండ్రు. నేను అనుకున్న, దేవా ఇది కూడా నాకు ఒక ధన్యత, ఇది కూడా నాకు ఒక అద్భుతం, ఇది కూడా ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే నీ పని కోసం నేను ఏర్పాటై ఉన్నాను, నీ పని కోసం నేను ఉన్నాను. ఇప్పుడు జస్ట్ ఈ సాక్ష్యం ద్వారా మీకు ఏం చెప్పబోతున్నానంటే, అన్యుల నుంచి వచ్చి నేను క్రీస్తు గురించి ఇంత గహనం నేను సువార్త ప్రకటించడానికి అంటే ఆత్మ దాహం ఉంది. ఎందుకంటే మనం ఒక్కరిని రక్షింపబడితే సరిపోదు, మనతో పాటు మన వాళ్ళు కూడా రక్షింపబడాలని మన ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రక్షణ అంటే ఏమనుకుంటారు, బ్యాప్టిజం తీసుకోవడమే రక్షింపబడడం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు శిల్వ త్యాగం, క్రీస్తు శిల్వ కార్యం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మీరు రక్షింపబడతారు. కనుక ఎప్పుడు కూడా అన్యుల నుంచి వచ్చిన నేను రక్షింపబడి ఈరోజు దేవుని మార్గంలో ఉపయోగపడుతున్నాను. దేవుని మార్గంలో దేవుడు నన్ను ఉపయోగిస్తున్నాడు. కనుక మీరు క్రైస్తవులై ఉండి ఒకవేళ మీలో ఎవరైనా నామకరణ క్రైస్తవులై ఉంటే ఇప్పుడే మీకు హెచ్చరిక అనుకోండి. దేవుడు ఈ సాక్ష్యంతో మీతో మాట్లాడుతున్నాడు. రైస్ పాల్ ఈరోజు వచ్చి మీకు సాక్ష్యం చెప్పినప్పుడు మీరు కూడా ఆలోచించండి, మీరేం చెప్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు కూడా సువార్తని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మీరు నమ్మరు. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా అంటే అన్ని పోగొట్టుకున్నా. కొన్నిసార్లు తినడానికి పైసలు లేకుంటే 4-5 రోజులు ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం అనుకుంటాము కానీ పైసలు తినడానికి లేక ఉపవాసం ఉండిపోయాను. లాస్ట్కి దేవుని మహిమ కోసం నేను నిలబడితే దేవుడు ఏం చేశాడు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నాకు చేసిండ్రు. ఒక్కసారి పైసలకి మీరు నమ్మరు ఎలాంటి పరిస్థితి అంటే, ఆకలి అవుతుంది. నాకు ఫస్ట్ అంత అలవాటు లేకుండా ఉపవాసం ఉండడం. ఆకలి అవుతుంది, ఏం చేయాలి దేవా, ఏం చేయాలి అర్థం కాక నేనేం చేసిన అంటే, ఒక హోటల్లో పోయి, ఇప్పుడు నేను మాస్టర్గా పని చేస్తే అందరికీ కనబడతాను, వెయిటర్గా చేస్తే అందరికీ కనబడతాను. లోపల పోయి బాసన్ తోమితే ఎవరికి కనబడను కదా అని లోపల పోయి బాసన్ తోమి పని కూడా నేను చేశాను. నేను అనుకున్నా, దేవా, ఒకప్పట్లో కోట్ల ఆస్తి చూశాను, లక్షల డబ్బు నా అకౌంట్లో ఉండడం చూశాను, అన్నీ నా చేతి నుంచి వెళ్ళిపోయినాయి. ఈరోజు నాకు తిండి కోసం కూడా డబ్బులు లేక 300 రూపాయల కోసం నేను పని చేస్తున్నా. దేవా, ఏం చేస్తున్నాను అంటే, ఆ రోజు దేవుని మహాకృపలో ఒక పాస్టర్ గారు సడన్గా నాకు చూసి ఆ కర్టన్ జారిపోవడం, ఆ పాస్టర్ గారు అప్పుడే చేతి కడుకోవడం నాకు చూసి రైస్ పాల్ అని పిలిచాను. ఆయనకు చూసి నేను భయపడ్డాను. అయ్యో, నంద్యాలలో నా పేరు ఉంది, కర్నూలులో నా పేరు ఉంది, ఎవరికైనా చెప్తాడేమో అని. నేను అన్నా, సార్ ప్లీజ్ ఎవరికి చెప్పకండి, నా దగ్గర పైసలు లేక ఇది పని చేస్తున్నా సార్ అంటే, సార్ మీరేంటి, మీరు ఉండడం ఏంటి, మీరు ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారని ఆయనతో పాటు తీసుకుపోయి భోజనం 4-5 రోజుల నుంచి తినలేదు కదా, ఆ రోజు ఫుల్ మీల్స్ భోజనం తినబెట్టి 5,000 నా చేతిలో పెడితే నేను ఆశ్చర్యం. అంటే దేవా, నేను నీ దగ్గర మొర పెడితే నీ సేవకుడిని పంపించినావా? ఆ పాస్టర్ గారు అన్నారు, ఏం సార్, ఒకప్పట్లో ఏం అవుతా ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎవరైనా చూస్తే బాగుండదు. చూడకూడదని కదా సార్ లోపల పోయి చేస్తున్నా, నాకేం తెలుసు మీరే కనబడతారని. కానీ ఆ మాట ఆ పాస్టర్ గారికి, ప్లీజ్ సార్, ఎవరికి మీ ముందర హాత్ జోడకే మే బోల్ రहा हूं, ప్లీజ్ మత్ బోలో సార్ అంటే, ఆయన ఒకటే, నేనైతే ఎవరికి చెప్పను బ్రదర్, కానీ ఎప్పటి నుంచి బాధ ఉన్నానంటే, ఎంత ఇబ్బంది ఉన్నా ఈ పని మాత్రం చేయొద్దు, దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. అలాంటి ఎన్నోసార్లు నాకు ఆకలి అయితే
దేవుడు ఎవరి ద్వారా అయినా నాకు ఏర్పాటు చేసి నా దగ్గర పంపిస్తాడు. నేను అనుకున్న దేవా నీకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దాని తర్వాత ఒక ఫాస్టింగ్ది అలవాటు అయిపోయి ఫాస్టింగ్ ప్రేయర్స్ జనాల కోసం ఉండి ఎన్నో అద్భుతాలు చెప్తున్నా కదా. ఆ ఫాస్టింగ్ ద్వారా కూడా చాలామంది అంటే స్వస్థత పొందారు. అంటే ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే మీకోసం నేను ఉపవాసం ఉండి ఫలితం మీకు ఉంటుంది. ఉపవాసం మీకోసం ఉన్నా, కానీ ఉండేటప్పుడు మీకు కూడా చెప్తుండే నేను, బ్రదర్ నేను మీకోసం ఉండేటప్పుడు ఒక్క పూట అయినా ఒక్క దినమైనా మీరు కూడా ఉండండి. ఎందుకంటే నేను ఒక్కరినే చేస్తే బాగుండదు, దేవుడు మీకు కూడా చూస్తాడు, మిమ్మల్ని కూడా గమనిస్తాడు. ఎందుకంటే అది పని మీది ఉంది, ప్రార్థన నాది ఉండొచ్చు, కానీ ఫలితం మీకే వస్తుంది అది అని వాళ్ళకు మొర పెడితే దేవుని మహాకృప వల్ల ఎన్నో సార్లు గర్భఫలం లేని వాళ్ళు గర్భం పొందారు, స్వస్థత లేని వాళ్ళు స్వస్థత పొందారు. లాస్ట్కి నాకు ఎట్లా అనిపించిందంటే, దేవా నీకు నిజంగా ఇప్పుడు కూడా నేను అంటున్నా, ఈరోజు ఏదైతే మీ మధ్యలో నేను సాక్ష్యం చెప్పిన తర్వాత మీరు కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మేము కూడా వాక్యం చదివి వాక్యానుసారంగా ఉంటున్నామా? ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు వాక్యం కూడా ఏమంటుందంటే, వెన్ యూ రీడ్ మీ హోల్ హార్టెడ్లీ, అంటే ఎప్పుడైతే నువ్వు నన్ను చదివేటప్పుడు నా దగ్గర నీ మనసుని పెట్టు, కానీ ఇంకొకరి దగ్గర కాదు అని. ఎప్పుడైతే మీ మనసు దీన్ని పెడతారో, ఎందుకంటే ఒకసారి ఒక బ్రదర్ నాకు ముస్లిం బ్రదర్ అడిగినారు, క్యా భయ్యా తుమ్ క్యా దేకే బోల్కే, అంటే ఏం చూసినావు అని నువ్వు క్రీస్ని వెంబడిస్తున్నావు అంటే నేను ఒకటే అన్నాను, బ్రదర్ మీరు ఖురాన్ ఎన్ని సార్లు చదివారన్నారు. ఆయన అన్నారు, నేను 27 టైమ్స్ ఏమో చదివాను బ్రదర్. మీరు ఎప్పుడైనా చదివిన తర్వాత ఏడ్చుకున్నారా అన్నాను. ఎప్పుడు ఏడుపు రాలేదు. నేను కూడా ఖురాన్ ఎన్నోసార్లు చదివినా, ఎప్పుడు కూడా ఏడుపు రాలేదు. ఎప్పుడైతే నేను బైబిల్ చదివానో నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఈ గ్రంథంలో జీవం ఉంది. దానికోసమే ఈ జీవం మనం చదివేటప్పుడు, ఈ గ్రంథం మనం చదివేటప్పుడు, జీవం ఉన్న గ్రంథం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న తప్పులు మనకు బయట పెట్టేసి చెప్తుంది, ఇప్పుడు దేవుని దగ్గర మొరపెట్టు, క్షమాపణ అడుగు, దేవుడు నేను క్షమించి రక్షింపబడతాడని. దేవుని నామంకి మహిమ కలుగునగాక. దేవుని ఇచ్చిన సాక్ష్యంను దీవించునగాక. ఎప్పుడైనా ఒకవేళ మీరు కూడా వర్తమానాలు కంటిన్యూస్గా వినాలని అనుకుంటే, నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్, పాస్టర్ రయీస్ పాల్, RAYEES స్పేస్ ఇచ్చేసి పాల్ అని కొడితే యూట్యూబ్లో నా ఛానల్ ఉంటుంది అదే పేరుతో. అంటే రయీస్ పాల్ అంటే చాలామంది RIC అనుకుంటారు, రైస్ కాదు, రయీస్ అంటే రిచ్ పర్సన్. బట్ టుడే ఐఎమ్ రిచ్ ఇన్ క్రైస్ట్, అంటే దేవుని వాక్యంలో నేను రైచస్గా ఉన్నాను, దేవుని మహిమ ద్వారా నేను రైచస్గా ఉన్నాను, దేవుని కార్యం కోసం నేను రైచస్గా ఉన్నాను. డబ్బు ఒకవేళ ఉన్నా లేకున్నా నాకేం పర్వాలేదు. నేను ఒక చిన్న మనవి మీ అందరి దగ్గర విన్నపం ఏంటంటే, నా పేరు పాస్టర్ రయీస్ పాల్, నా భార్య పేరు వన్యాలిజీ, నా కొడుకు పేరు షాన్ ఇనాక్. మీ పర్సనల్ ప్రేయర్స్లో కూడా మా కోసం ప్రార్థనలు పెడితే ఏమో, నేను దేవుని దగ్గర మీకోసం మొరపెడుతున్నా, మీరు నా కోసం మొరపెడితే దేవుడు మీ ప్రార్థన అలంకరించి నా భార్యకి నా దగ్గర పంపిస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్షిని దీవించును గాక.